మనము లాస్ట్ క్లాస్లో లెసన్ ప్లాన్కి సంబంధించి మీనింగ్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి, వాల్యూస్ ఆఫ్ లెసన్ ప్లాన్ ఏంటి, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ అంటే పాఠ్య ప్రణాళికను తయారు చేయనప్పుడు ఏ సూత్రాలను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి లేదా పాఠ్య ప్రణాళికలో ఉండినట్లు చూడాలని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లెసన్ ప్లాన్. టైప్స్ ఆఫ్ లెసన్ ప్లాన్ పాఠ్య ప్రణాళికలోని రకాలు అంటే వ్యాయామ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే వ్యాయామ విద్యలో పాఠ్య ప్రణాళిక ఎన్ని రకాలు అంటే 2 రకాలు ఉంటుంది. లెసన్ ప్లాన్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రకాల లెసన్ ప్లాన్స్ ఉంటాయంటే 2 టైప్స్ గుర్తుపెట్టుకోండి. 2 రకాల పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి జనరల్ లెసన్ ప్లాన్, 2 పర్టికులర్ లెసన్ ప్లాన్. జనరల్ లెసన్ ప్లాన్ అంటే సాధారణ పాఠ్య ప్రణాళిక. అదే పర్టికులర్ లెసన్ ప్లాన్ అంటే ప్రత్యేక పాఠ్య ప్రణాళిక. అయితే ఈ పర్టికులర్ లెసన్ ప్లాన్ను స్పెషల్ లెసన్ ప్లాన్ అని కూడా అంటారు. స్పెషల్ లెసన్ ప్లాన్ మరియు స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ అని కూడా అంటారు. స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్ లెసన్ ప్లాన్ అని అడిగినా, స్పెషల్ లెసన్ ప్లాన్ అని అడిగినా, స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ అడిగినా కూడా ప్రత్యేక పాఠ్య ప్రణాళిక చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వ్యాయామ విద్యలో కృత్యాలను బోధించడానికి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫిజికల్ యాక్టివిటీస్ను బోధించడానికి ఎన్ని రకాల పాఠ్య ప్రణాళికలు కలవంటే 2 రకాల పాఠ్య ప్రణాళికలు కల, గుర్తుపెట్టుకోవాలి. అవి ఒకటి జనరల్ లెసన్ ప్లాన్ సాధారణ పాఠ్య ప్రణాళిక, 2 పర్టికులర్ లెసన్ ప్లాన్ లేదా స్పెషల్ లెసన్ ప్లాన్ లేదా స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ అంటే ప్రత్యేక పాఠ్య ప్రణాళిక అని 2 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే జనరల్ లెసన్ ప్లాన్ సాధారణ పాఠ్య ప్రణాళిక గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఒకసారి చూడండి. సాధారణ పాఠ్య ప్రణాళిక. అసలు పాఠ్య ప్రణాళిక అంటే ఏమిటి? పాఠ్య ప్రణాళిక అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు తను అత్యుత్తమంగా బోధించడానికి లేదంటే నైపుణ్యంగా బోధించడానికి ఓకేనా ముందుగా తయారు చేసుకున్న నమూనాని ఏమంటున్నారంటే పాఠ్య ప్రణాళిక అని చెప్పుకున్నాం మనం క్లాస్లో. మీనింగ్ గురించి చెప్పుకున్నప్పుడు దాని యొక్క పాఠ్య ప్రణాళిక యొక్క అంటే లెసన్ ప్లానింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? పాఠ్య ప్రణాళిక అని చెప్పుకున్నాం. పాఠ్య ప్రణాళిక. ఈ పాఠ్య ప్రణాళిక యొక్క మీనింగ్ ఏంటంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఉపాధ్యాయుడు తను నైపుణ్యంగా బోధించుటకు ముందుగా తయారు చేయు నమూనానే పాఠ్య ప్రణాళిక అని చెప్పుకున్నాం. కొంతమంది కొన్ని రకాల డెఫినేషన్స్ కూడా ఇచ్చారు. ఆ డెఫినేషన్స్ కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట పాఠ్య ప్రణాళికకు సంబంధించి. ఓకేనా? అది పాఠ్య ప్రణాళిక అంటే ఎవరు తయారు చేసుకుంటాడు అంటే ఉపాధ్యాయుడు తయారు చేసుకుంటాడు. ఎందుకంటే అతను ఉత్తమంగా బోధించడానికి ఉపాధ్యాయుడు తయారు చేయు నమూనా ఏదైతే ఉందో దాన్నే మనము పాఠ్య ప్రణాళిక అని చెప్పుకున్నాం. పాఠ్య ప్రణాళిక వ్యాయామ విద్యలో పాఠ్య ప్రణాళిక ఎన్ని రకాలంటే 2 రకాలుగా చెప్పుకున్నాం. అవి ఏంటంటే ఒకటి జనరల్ లెసన్ ప్లాన్, 2 పర్టికులర్ లెసన్ ప్లాన్. పర్టికులర్ లెసన్ ప్లాన్ స్పెషల్ లెసన్ ప్లాన్ అంటారు లేదా స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ కూడా అంటారు. అంటే ప్రత్యేక పాఠ్య ప్రణాళిక. ఓకేనా? ఒకటి సాధారణ పాఠ్య ప్రణాళిక, 2 ప్రత్యేక పాఠ్య ప్రణాళిక చెప్పుకున్నాం. ఓకేనా? అయితే ఈ సాధారణ పాఠ్య ప్రణాళిక ప్రతి పాఠ్య ప్రణాళిక యొక్క సమయం ఎంత ఉంటుందంటే 45 నిమిషాలు ఉంటుంది. ఎన్ని నిమిషాలు ఉంటుంది? 45 మినిట్స్ ఉంటుంది. 45 నిమిషాలు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక క్లాసు ఒక పీరియడ్ యొక్క సమయం ఎంత అంటే 45 నిమిషాలు. మనం ఏదైనా కానీ తయారు చేయనప్పుడు పాఠ్య ప్రణాళిక తయారు చేయనప్పుడు ఆ 45 నిమిషాల లోపే మనం తయారు చేసుకోవాలి. అంతేకాని 45 నిమిషాల కన్నా ఎక్కువ సమయము చేసుకోకూడదు. కాబట్టి ఆ 45 నిమిషాల్లో సెట్ చేసుకోవాలి మన పాఠ్య ప్రణాళికను. అది సాధారణ పాఠ్య ప్రణాళిక అయినా కానీ లేదా ప్రత్యేక పాఠ్య ప్రణాళిక అయినా కానీ ఏదైతే మన పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో మనము సెట్ చేసుకోవాలన్నమాట. సమయాన్ని కూడా ఏ పార్ట్ దేనికోసం అనేది కూడా మనము సెట్ చేసి పెట్టుకోవాలి. ఎంత సమయాన్ని కేటాయించుకోవాలనేది కూడా. అట్లా మనం ఇప్పుడు ఫస్ట్ జనరల్ లెసన్ ప్లాన్ గురించి ఒకసారి కానీ చూసినట్లయితే ఈ జనరల్ లెసన్ ప్లాన్లో మనకి సాధారణంగా 6 భాగాలు ఉంటాయి. జనరల్ లెసన్ ప్లాన్లో ఎన్ని భాగాలు ఉంటాయి? 6 భాగాలు ఉంటాయి. అవి ఏంటనేది ఒకసారి చూసినట్లయితే 6 పార్ట్స్ ఉంటాయి. జనరల్ లెసన్ ప్లాన్ ఎన్ని భాగాలు ఉంటాయని అడుగుతాడు. ఎన్ని భాగాలు ఉంటాయంటే 6 భాగాలు ఉంటాయని చెప్పాలి. ఓకేనా? దాంట్లో ఒకటి అసెంబ్లీ అండ్ రోల్ కాల్. ఫస్ట్ పార్ట్ అసెంబ్లీ అండ్ రోల్ కాల్. 2 ఇంట్రొడక్టరీ పార్ట్ లేదా ఇంట్రొడక్టరీ యాక్టివిటీస్ అని కూడా అనొచ్చు. ఇంట్రొడక్టరీ యాక్టివిటీస్ దీనినే వార్మింగ్ అప్ అని కూడా అంటారు. వార్మప్ లేదా వార్మింగ్ అప్ అని కూడా చెప్పుకుంటాం.
రెండో పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసెంబ్లీ అండ్ రోల్ కాల్, సెకండ్ పార్ట్ ఇవి కూడా వరుసగానే రాయాలి. లెసన్ ప్లానింగ్ లో భాగాలను వరుస క్రమంలో అమర్చండి అన్నప్పుడు అసెంబ్లీ అండ్ రోల్ కాల్ ఫస్ట్ది, రెండోది ఇంట్రోడక్టరీ యాక్టివిటీస్ లేదా వార్మింగ్ అప్, మూడవది ఫార్మల్ యాక్టివిటీస్ లేదా ఫార్మల్ పార్ట్, 4 స్పెషల్ యాక్టివిటీస్ లేదా స్పెషల్ పార్ట్ అని కూడా చెప్పొచ్చు, 5 రిక్రియేషన్ యాక్టివిటీస్ లేదా రిక్రియేషన్ పార్ట్ అని కూడా చెప్పొచ్చు, 6 అసెంబుల్ అండ్ డిస్మిసల్ అన్నమాట. ఓకేనా, డిస్మిసల్ పార్ట్. ఇలా 6 రకాల భాగాలు ఉంటాయి. ఈ 6 రకాల భాగాలను వరుస క్రమంలోనే రాయాలి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మిమ్మల్ని అడుగుతాడు సాధారణ పాఠ్య ప్రణాళికలో ఎన్ని భాగాలు ఉంటాయని అడుగుతాడు. 6 భాగాలు. సాధారణ పాఠ్య ప్రణాళికలో మొదటి భాగం ఏంటి అంటే అసెంబ్లీ అండ్ రోల్ కాల్, రెండో భాగం ఏంటంటే ఇంట్రోడక్టరీ యాక్టివిటీస్, మూడవది ఫార్మల్ యాక్టివిటీస్, నాలుగవది స్పెషల్ యాక్టివిటీస్, ఐదవది రిక్రియేషన్ యాక్టివిటీస్, ఆరవది అసెంబుల్ అండ్ డిస్మిసల్ అన్నమాట. ఓకేనా, ఇలా కూడా అడుగుతాడు. వీటిని ఇచ్చి వరుస క్రమంలో అమర్చండి అంటారు. వరుస క్రమంలో రాసేటప్పుడు కూడా ఇదే వరుస క్రమంలోనే రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత పాఠం మొదట్లో అంటే మనము పీరియడ్ మొదట్లో మరియు పీరియడ్ చివరిలో తప్పనిసరిగా ఉండవలసిన అంశము ఏంటి అని అడుగుతాడు. అంశం ఏంటంటే అసెంబ్లీ అనేది పాఠం మొదట్లో ఉండాలి మరియు చివరిలో కూడా ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, పాఠం మొదట్లో అంటే పీరియడ్ మొదట్లో ఉండాలి మరియు పీరియడ్ క్లాస్ మొదట్లో క్లాస్ చివరిలో రెండింటిలో కూడా ఏముండాలంటే అసెంబ్లీ అంటే సమావేశం అంటారు తెలుగులో, ఏమంటారు సమావేశం, అసెంబ్లీ అవడం అనమాట. ఓకేనా, అలా కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంట్రోడక్టరీ యాక్టివిటీస్ ఎక్కడ ఉంటుంది, దీని మధ్య ఉంటుంది, అసెంబ్లీ అండ్ ఫార్మల్ యాక్టివిటీస్ మధ్యలో ఉంటుందని. లేదంటే స్పెషల్ యాక్టివిటీస్ ఎక్కడ ఉంటాయి, ఫార్మల్ యాక్టివిటీస్ కి మరియు రిక్రియేషన్ యాక్టివిటీస్ మధ్యలో ఉంటాయి. అట్లా కూడా అడుగుతాడు. మన బిట్ ఎలా అడిగినా కొని ఆన్సర్ చేసే విధంగా మనం ఉండాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదే ఆర్డర్లో రాయాలి. ఒకసారి చెప్తాం చూడండి. అసెంబ్లీ అండ్ రోల్ కాల్, 2 ఇంట్రోడక్టరీ యాక్టివిటీస్ లేదా వార్మింగ్ అప్ అని కూడా అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. 3 ఫార్మల్ యాక్టివిటీస్ లేదా ఫార్మల్ పార్ట్ అని కూడా చెప్పుకుంటాం. 4 స్పెషల్ యాక్టివిటీస్ లేదా స్పెషల్ పార్ట్, 5 రిక్రియేషన్ యాక్టివిటీస్ లేదా రిక్రియేషన్ పార్ట్, 6 అసెంబుల్ అండ్ డిస్మిసల్. అసెంబుల్ అంటే సమావేశం అవడము, డిస్మిసల్ ఇవ్వడం అన్నమాట. ఓకేనా, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, అసెంబ్లీ అండ్ రోల్ కాల్ అయితే మనకు మొత్తం సమయం ఎంత, 45 మినిట్స్ సమయం కదా. ఈ 45 మినిట్స్ సమయాన్ని ఈ 6 భాగాలకి మనము డివైడ్ చేసుకోవాలి. ఈ 6 భాగాలకి డివైడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి జనరల్ లెసన్ ప్లాన్లో తిరునారాయణ మరియు హరిహర శర్మ ప్రకారము లేదంటే ఎంఎల్ కమలేష్ ప్రకారం ఇద్దరు ప్రకారం కూడా జనరల్ లెసన్ ప్లాన్లో ఎన్ని భాగాలు ఉంటాయంటే మనము 6 భాగాలు అని చెప్పుకుంటాం. ఎన్ని భాగాలు ఉంటాయంటే 6 భాగాలు ఉంటాయని చెప్పుకుంటాం. కానీ తిరునారాయణ హరిహర శర్మ ఏం చెప్తున్నా అంటే దీంట్లో తప్పనిసరిగా అంటే సాధారణ పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు అంటే ఎసెన్షియల్ పార్ట్స్ అన్నమాట. ఎసెన్షియల్ పార్ట్స్ అంటే తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు ఏంటంటే 3 అంశాలు మాత్రమే చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. తిరునారాయణ హరిహర శర్మ ఏం చెప్తున్నాడు, ఒకవేళ మిమ్మల్ని బిట్టాలు అడిగాడు అనుకోండి, తిరునారాయణ మరియు హరిహర శర్మ ప్రకారము ఎసెన్షియల్ కన్సిస్ట్ ఆఫ్ లెసన్ ప్లాన్ అంటే లెసన్ ప్లాన్ లో ఇవి తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు లేదంటే భాగాలు అని అడిగినప్పుడు మనం ఏం చెప్తామంటే చూడండి, ఇంట్రోడక్టరీ యాక్టివిటీస్ లేదా వార్మింగ్ అప్ ఉండాలి, ఫార్మల్ యాక్టివిటీస్ ఉండాలి, రిక్రియేషన్ యాక్టివిటీస్ ఉండాలి. ఈ 3 తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడంటే తిరునారాయణ హరిహర శర్మ ప్రకారము సాధారణ పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు లేదంటే తప్పనిసరిగా ఉండవలసిన భాగాలు ఏమిటి లేదా ఎన్ని అని అడిగినప్పుడు 3 చెప్పాలి. అవి ఏమిటి అన్నప్పుడు ఇంట్రోడక్టరీ యాక్టివిటీస్ లేదా వార్మింగ్ అప్, ఫార్మల్ యాక్టివిటీస్, రిక్రియేషన్ యాక్టివిటీస్, ఈ 3 కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎవరి ప్రకారం అంటే తిరునారాయణ హరిహర శర్మ ప్రకారం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, లెసన్ ప్లాన్ లో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు ఏవి తిరునారాయణ హరిహర శర్మ ప్రకారం అంటే 3 చెప్పాలి. ఈ 3 కూడా మనం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. అదే ఎంఎల్ కమలేష్ ఏం చెప్తున్నా అంటే తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు ఏదైతే సాధారణ పాఠ్య ప్రణాళిక ఉందో సాధారణ పాఠ్య ప్రణాళికలో ఈ 6 భాగాలు ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు ఏంటంటే అతను ఈ 5 అంశాలు కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నాడు. ఎంఎల్ కమలేష్ ప్రకారం ఎన్ని అంశాలు, 5 అంశాలు లేదా 5 భాగాలు తప్పనిసరిగా ఉండాలి అంటున్నాడు. ఏమేమి అంశాలు అంటే ఇంట్రోడక్టరీ యాక్టివిటీస్ ఉండాలి,
ఫార్మల్ యాక్టివిటీస్ ఉండాలి, స్పెషల్ యాక్టివిటీస్ ఉండాలి, రిక్రియేషన్ యాక్టివిటీస్ ఉండాలి, మరియు అసెంబ్లీ అండ్ డిస్మిసల్ ఈ 5 పార్ట్లు కూడా ఉండాలి. ఈ పార్ట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని చెప్తున్నాడు, కానీ ఇవైతే తప్పకుండా ఉండాలి అని చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని అడిగాడు అనుకోండి, తిరునారాయణ హరిహర శర్మ ప్రకారము సాధారణ పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసిన భాగాలు ఏవి అంటే 3 భాగాలు. ఎన్ని అంటే 3 భాగాలు. అవి ఏవి అన్నప్పుడు ఇంట్రడక్టరీ యాక్టివిటీస్, ఫార్మల్ యాక్టివిటీస్, రిక్రియేషన్ యాక్టివిటీస్ 3 ఉండాలి. అదే ఎంఎల్ కమలేష్ ప్రకారము సాధారణ పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసిన భాగాలు ఏంటంటే 5 భాగాలు ఉండాలి. అవి ఏంటంటే ఈ 5 భాగాలు కూడా చెప్పాలి. ఇంట్రడక్టరీ యాక్టివిటీస్, ఫార్మల్ యాక్టివిటీస్, స్పెషల్ యాక్టివిటీస్, రిక్రియేషన్ యాక్టివిటీస్ మరియు అసెంబ్లీ అండ్ డిస్మిసల్ ఈ 5 కూడా తప్పనిసరిగా ఉండాలి. అలా అడగకుండా మామూలుగా సాధారణ పాఠ్య ప్రణాళికలో ఎన్ని భాగాలు ఉంటాయి అని అడిగినప్పుడు 6 భాగాలని చెప్పాలి. అది తిరునారాయణ అడిగినా, ఎంఎల్ కమలేష్ అడిగినా సాధారణ పాఠ్య ప్రణాళికలో ఎన్ని భాగాలు ఉంటాయంటే 6 భాగాలని చెప్పాలి. అలా కాకుండా సాధారణ పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు తిరునారాయణ హరిహర ప్రకారం అంటే 3 చెప్పాలి, ఎంఎల్ కమలేష్ ప్రకారం 5 చెప్పాలి. అంటే ఇతను ఒక రకంగా చెప్తున్నాడు, అతను ఒక రకంగా చెప్తున్నాడు. కాబట్టి మనము ఎలా అడిగినా కానీ బిట్టు ఆన్సర్ చేసే విధంగా మనం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ బుక్ చూసి రాశారనుకోండి ఆతరు, దీన్ని అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే ఈ బుక్ చూసి ఎంఎల్ కమలేష్ బుక్ చూసి రాశారనుకోండి ఆతరు, ఎవరైనా పేపర్ సెట్టర్ రాసేటప్పుడు ఏదైనా ఒక బుక్ను రిఫర్ చేసుకొని రాస్తాడు. లేదా 2 బుక్స్ అని అనుకోండి, 2 బుక్స్లో అప్పుడు తిరునారాయణ హరిహర శర్మ ప్రకారం అంటాడు, లేదంటే ఎంఎల్ కమలేష్ ప్రకారం అని అడుగుతాడు. ఓకేనా? అడిగినప్పుడు మనం తప్పకుండా ఇవి ఆన్సర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎంఎల్ కమలేష్ ప్రకారము తప్పనిసరిగా సాధారణ పాఠ్య ప్రణాళికలో ఉండవలసిన అంశాలు ఏంటంటే 5 అంశాలు చెప్పాలి. అదే తిరునారాయణ హరిహర శర్మ ప్రకారం అయితే 3 అంశాలను చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అలా అయితే ఇక్కడ సాధారణ పాఠ్య ప్రణాళికలో ఉండవలసిన భాగాలు ఏంటంటే ఏం చెప్తారు? 6 భాగాలు తప్పనిసరిగా ఉండాలి. 6 భాగాలు ఉండాలి. అది వీళ్ళ ప్రకారం అడిగితేనే 3, 5 అని చెప్పాలి. లేదంటే సాధారణ పాఠ్య ప్రణాళికలో ఉండవలసిన భాగాలు ఎన్ని అన్నప్పుడు 6 అని మనం తప్పనిసరిగా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసమే అవి కూడా చెప్పాను అనమాట. వాటి బిట్లు ఎలా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయాలి, తప్పు పెట్టకూడదు కాబట్టి. ఓకేనా? తర్వాత ఇక్కడ మనము అసెంబ్లీ అండ్ రోల్ కాల్ గురించి ఫస్ట్ మొదటగా చర్చించుకుందాం. అసెంబ్లీ అండ్ రోల్ కాల్ ఏం చేస్తారంటే, ముందు మనం పాఠం బోధించబోయే ముందు మనం ఎక్కడ బోధిస్తాం? గ్రౌండ్లో తీసుకెళ్ళి బోధిస్తాం పిల్లవాళ్ళకి, అంతే కదా. క్లాస్ రూమ్లో బోధించాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఎక్కడ బోధిస్తామంటే గ్రౌండ్లో బోధిస్తాం. కాబట్టి విద్యార్థులందరినీ కూడా ముందు అసెంబ్లీ చేస్తాం. ఈ అసెంబ్లీ చేసి రోల్ కాల్ తీసుకుంటాం. రోల్ కాల్ మీన్స్ రోల్ కాల్ అంటే వాళ్ళ అటెండెన్స్ తీసుకుంటాం అనమాట. విద్యార్థులందరూ కూడా అసెంబ్లీ చేసి వాళ్ళందరూ రోల్ కాల్ తీసుకుంటారు. రోల్ కాల్ అంటే అటెండెన్స్ తీసుకుంటాం. అది ఎక్కడ నిలబడతారంటే గ్రౌండ్లో ఉపాధ్యాయునికి ఎదురుగా నిలబడాలి. ఉపాధ్యాయునికి ఎదురుగా, మరియు ఉపాధ్యాయుడు ఎక్కడ ఉండాలంటే సూర్యునికి ఎదురుగా ఉండాలి. ఉపాధ్యాయుడు సూర్యునికి ఎదురుగా ఉండాలి. విద్యార్థులను ఎప్పుడు కూడా సూర్యునికి ఎదురుగా నిలబెట్టకూడదు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులను ఎప్పుడు కూడా సూర్యునికి ఎదురుగా నిలబెట్టకూడదు. విద్యార్థులు సూర్యుడు ఎటైతే ఉన్నాడో అటువైపే ఉండాలి, సూర్యునికి ఎదురుగా ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయుడు మాత్రం సూర్యునికి ఎదురుగా ఉన్నా ఇబ్బంది లేదు. విద్యార్థులు మాత్రం ఎప్పుడు కూడా సూర్యుడికి ఫేస్ చేస్తూ ఉండకూడదు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అలా గ్రౌండ్లో వచ్చి ఉపాధ్యాయుని ముందు విద్యార్థులు నిలబడాలి. విద్యార్థులు నిలబడిన తర్వాత విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ తీసుకుంటారు. ఈ అటెండెన్స్ తీసుకునేటప్పుడు మనకి 4 రకాలు ఉన్నాయి. అటెండెన్స్ తీసుకునే విధానాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 4 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి రీడింగ్ ద నేమ్స్ ఏవైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటారు, దానికి సంబంధించి రీడింగ్ ద నేమ్స్. 2 కాలింగ్ ద రోల్ నెంబర్స్ అంటే రోల్ నెంబర్స్ పిలుస్తూ ఉంటారు. దాని గురించి నేను చెప్తాను వివరంగా, ఇబ్బంది ఏం లేదు. 3 పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నంబర్స్ ఆన్ వాల్స్ ఆర్ పెగ్స్ అన్నమాట. పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నంబర్స్ ఆన్ వాల్స్ ఆర్ పెగ్స్. వాల్స్ అంటే గోడల మీద, చాలా వరకు ఈ జిమ్నాజియం గోడలు ఏవైతే ఉన్నాయో ఆ జిమ్నాజియం గోడల మీద, లేదంటే పెగ్ అంటే మేకులు అనమాట. ఆ మేకుల మీద నెంబర్స్ పెయింటింగ్ కానీ లేదంటే ఫిక్సింగ్ అతికించడం కానీ చేస్తారు. ఓకేనా? ఆ విధంగా అటెండెన్స్ తీసుకోవచ్చు. 4 స్క్వాడ్ మెథడ్ స్క్వాడ్ పద్ధతిలో కూడా అటెండెన్స్ తీసుకోవచ్చు. చూడు, అటెండెన్స్ తీసుకోవడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి. అటెండెన్స్ తీసుకోవడానికి అంటే 4 పద్ధతులు ఉన్నాయి. అవేంటంటే రీడింగ్ ద నేమ్స్ అంటే వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు చదువుతూ ఉంటారు.
పేర్లు చదువుతూ ఉంటారు. ఆ ఎవరైతే క్రీడాకారుడు లేదంటే ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంట్ పలుకుతాడు. ఎవరైతే పలకలేదో ఆ నెంబర్ను నోట్ చేసుకుంటాం. ఎందుకంటే వాడు ఆబ్సెంట్ అయినట్టుగా నోట్ చేసుకుంటా, గుర్తుపెట్టుకోవాలి. అట్లా నోటితోటి పిలుస్తాం అనమాట. నోటితోటి ఏం చేస్తాము, వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటాం. పేర్లు చదువుతున్నప్పుడు ఎదురుగా ఉన్న ఒక స్టూడెంట్ అనేవాడు పలుకుతూ ఉంటాడు. ఓకేనా, అది రీడింగ్ ద నేమ్స్ అనమాట. అయితే ఈ రీడింగ్ ద నేమ్స్ దేనికి ఉపయోగపడుతుందంటే విద్యార్థిని గుర్తుపెట్టుకోవడానికి లేదా గుర్తించడానికి, వీడు పలానా విద్యార్థి అని గుర్తించడానికి మనకు ఉపయోగపడుతుంది. లేదంటే వీడి పేరు అది అని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో అడుగుతాను మిమ్మల్ని, ఏమని అడుగుతుంటే విద్యార్థులను గుర్తించడానికి లేదా గుర్తుపెట్టుకోవడానికి. అంటే ఉదాహరణకి వీడి పేరు అనిలు, వీడి పేరు సునీలు, లేదా వీడి పేరు రాము, అట్లా వాడి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. లేదా లేదా వాడిని గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, అడుగుతాను మిమ్మల్ని, విద్యార్థుల లేదా క్రీడాకారుల లేదా విద్యార్థుల పేర్లను గుర్తుపెట్టుకోవడానికి లేదా గుర్తించడానికి, ఓకేనా, వీడు విద్యార్థిని గుర్తించడానికి లేదా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడే మెథడ్ ఏంటంటే అటెండెన్స్ తీసుకునేటప్పుడు రీడింగ్ ద నేమ్స్. అట్లా ఎప్పుడైతే నేను పేరు చదివినా, ఓహో వీడు వాడు, వీడు సురేష్, వీడు నరేష్ అని మనకు బాగా గుర్తుండిపోతాం అనమాట. అట్లా విద్యార్థులను గుర్తుపెట్టుకోవడానికి మరియు గుర్తించడానికి ఉపయోగపడే మెథడ్ ఏంటంటే రీడింగ్ ద నేమ్స్ అనమాట. అంటే పేర్లు చదవడం అనేది ఉత్తమమైన పద్ధతిగా చెప్తారు. దేనికి, విద్యార్థులను గుర్తుపెట్టుకోవడానికి గుర్తించడానికి మాత్రమే. అంతేగాని అటెండెన్స్ తీసుకోవడానికి ఇది మంచి పద్ధతి కాదు. అటెండెన్స్ తీసుకోవడానికి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అందరు పేర్లు చదవరు కాబట్టి చాలా లేట్ అవుతుంది, చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇది అంత మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. కానీ విద్యార్థులను గుర్తించడానికి లేదా గుర్తుపెట్టుకోవడానికి మంచి మెథడ్ ఏంటంటే రీడింగ్ ద నేమ్స్ అనమాట. వాళ్ళు ఆ పేర్లు చదవడం. ఎప్పుడైతే మనం పేర్లు చదివామో అప్పుడు వాడి పేరు ఇదని మనం గుర్తుపెట్టుకుంటాము మరియు వాడిని గుర్తించగలుగుతాం. ఎక్కడ కనపడినా కానీ వీడు సురేష్, వీడు నరేష్ అని గుర్తించగలుగుతాం. అంటే పాఠశాలలో ఎక్కడ కనపడ్డా కానీ వాడిని గుర్తుపెట్టుకోవడానికి లేదా గుర్తించడానికి బాగా ఉపయోగపడే మెథడ్ ఏంటంటే రీడింగ్ ద నేమ్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారనుకోండి, ఎక్కువగా ఉన్నప్పుడు మనము అందరి పేర్లు పిలవాలంటే లేట్ అయిపోతుంది. ఎప్పుడైనా కానీ అటెండెన్స్ ఎలా తీసుకోవాలంటే అటెండెన్స్ తక్కువ సమయంలోనే తీసుకోవాలి మరియు కరెక్ట్గా నమోదు చేయాలి. అంటే త్వరగా నమోదు చేయాలి, సమయము ఎక్కువగా ఉండకూడదు అనమాట. త్వరగా నమోదు చేయాలి మరియు ఎగ్జాక్ట్గా రావాలి, తప్పులు రాకూడదు. ఓకేనా, అలా తీసుకోవాలి అటెండెన్స్ అనేది. అయితే ఈ అటెండెన్స్కి ఎంత సమయం కేటాయిస్తారంటే 2 minutes సమయం కేటాయిస్తారు. అసెంబ్లీ అండ్ రోల్ కాల్కి ఎంత సమయం కేటాయిస్తారు? 2 minutes సమయాన్ని కేటాయిస్తారు. ఓకేనా, అలా తీసుకునేటప్పుడు రీడింగ్ ద నేమ్స్ అంటే పేర్లు చదువుతూ ఉంటారు, వాళ్ళు పలుకుతూ ఉంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. దేనికి మంచి పద్ధతి అంటే విద్యార్థులను గుర్తించుకోవడానికి మరియు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇది మంచి పద్ధతి. అటెండెన్స్ తీసుకోవడానికి మాత్రం ఇది మంచి పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత రెండోది కాలింగ్ ద రోల్ నెంబర్స్. రోల్ నెంబర్ పిలుస్తూ వాడిని మనము రోల్ నెంబర్తో పిలుస్తాము, వాడు పలుకుతూ ఉంటాడు అనమాట. అంటే అందరికి కూడా విద్యార్థులందరికీ కూడా వరుసగా నెంబర్లు ఇస్తాం. 1 నుంచి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది ఫిక్స్డ్ నెంబర్లు ఇస్తాం అనమాట. వాళ్ళకి ఆ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనము ఏదైతే నెంబర్ పిలిచినప్పుడు వాడు పలుకుతూ ఉంటాడు. 1 అన్నప్పుడు 1 పలుకుతాడు, 2 పలుకుతాడు. అట్లా ఎవరైతే నెంబర్స్ ఇచ్చున్నామో వరుస సీరియల్ నెంబర్లు ఇచ్చుంటాం కదా, ఆ నెంబర్లు వారీగా పలుకుతూ ఉంటారు. ఓకేనా, ఇది దీనికన్నా బెస్ట్ మెథడ్. దేనికన్నా అంటే రీడింగ్ ద నేమ్స్ కన్నా కూడా మంచి పద్ధతే. కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇది కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇది కూడా అంత మంచి పద్ధతి కాదు. దీనికన్నా మంచి పద్ధతే, కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చినప్పుడు ఇది కూడా అంత మంచి పద్ధతి కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాలింగ్ ద రోల్ నెంబర్స్ అంటే వాళ్ళకు రోల్ నెంబర్స్ ఇచ్చి మనము పిలుస్తూ ఉంటాము. ఏదైతే రోల్ నెంబర్ ఉన్నాడో ఆ రోల్ నెంబర్ పలుకుతూ ఉంటారు, రాని నెంబరు మనము ఆబ్సెంట్ చేసుకుంటాం అనమాట. అలా ఇది కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మనము ఎక్కువ సంఖ్యలో ఉన్నాడు, ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇది కూడా అంత మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రీడింగ్ ద నేమ్స్ అంత మంచి పద్ధతి కాదు, కాలింగ్ ద రోల్ నెంబర్స్ అంత మంచి పద్ధతి కాదు. ఓకేనా, రీడింగ్ ద నేమ్స్ దేనికి మంచి పద్ధతి అంటే విద్యార్థిని గుర్తుపెట్టుకోవడానికి మరియు గుర్తించడానికి. వీడు వాడు అని గుర్తుపెట్టుకోవడానికి, లేదంటే వాడిని ఎలా అక్కడ కనపడినా కానీ వీడు సురేష్ కదా, లేదా వీడు నరేష్ కదా, వీడు రాము కదా అని గుర్తుపెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నెంబర్స్ ఆన్ వాల్స్ ఆర్ పెగ్స్. పెయింటింగ్ అంటే వాల్స్ గోడల మీద కానీ, జిమ్నాజియం గోడలు కానీ, లేదంటే మేకులు. చూడు, వాల్స్ ఆర్ పెగ్స్ అండ్ పెగ్ అంటే మేకులు అనమాట. ఒక మేకు ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లో మేకులు పాతాం. మేకులు పాతి మేకుల మీద నెంబర్స్ వేస్తాం, 1, 2, 3 అట్లా నెంబర్స్ వేస్తాం అనమాట. అలా జిమ్నాజియం గోడల మీద కూడా గోడల మీద ఏం చేస్తామంటే 1, 2, 3, 4 అట్లా నెంబర్స్ వేస్తాం గోడల మీద. లేదంటే పెగ్స్ మీద నెంబర్స్. పెగ్స్ అంటే మేకుల మీద కూడా నెంబర్స్
వేస్తాం, పెయింటింగ్ చేస్తాము లేదంటే ఫిక్స్ చేస్తాం అనమాట. పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్. ఫిక్సింగ్ అంటే తీసుకొచ్చి దానికి అతికిస్తాం, పెయింటింగ్ అంటే పెయింటింగ్తో రాస్తాం అనమాట. 2, 1, 3, 4, 5 అట్లా. ఇక్కడ కూడా అంతే అనమాట. దేని మీద? మేకుల మీద. ఓకేనా. చాలా స్కూల్లో ఈ గోడల మీద జిమ్నాజియం గోడల మీద అంటే చాలా మందికి ఇది అవైలబిలిటీ ఉండదు అనమాట. ఎందుకంటే గోడలు వేయటం అనేది అంత సాధ్యం కాదు. ఏదో కొన్ని స్కూల్స్లో మాత్రం ఉంటుంది కానీ అన్ని స్కూల్స్లో ఉండదు అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే ఈ ఏదైతే మేకులు ఉన్నాయో మేకుల మీద ఫిక్స్ చేసుకుంటారు. ఇవి కూడా మనకి కష్టతరం అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్లో మేకులు కొట్టామనుకో అంత ఇదిగా ఉంటుంది అనమాట. మనం యాక్టివిటీ చేసేటప్పుడు ఏదో ఒక ఇంజురీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి కూడా అంత సాధ్యపడదు. కానీ అటెండెన్స్ తీసుకోవడానికి ఇది చాలా ఉత్తమమైన పద్ధతిగా చెప్తారు. అంటే బెస్ట్ వే అని చెప్తారు. ద బెస్ట్ వే, ప్రాబబ్లీ ద బెస్ట్ వే అని చెప్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. బహుశా ఉత్తమమైన మార్గం అని చెప్తున్నారు కానీ ఇది కూడా ఎక్కువగా ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎక్కువగా చాలా మందికి గోడల మీద నెంబర్స్ అనేవి ఉండవు కాబట్టి ఇది కూడా అంత బాగా ఉపయోగపడదు. కానీ ఏం చెప్తున్నాడు? ప్రాబబ్లీ దిస్ ఈస్ ద బెస్ట్ వే అని చెప్తున్నాడు. అంటే బహుశా ఇది ఉత్తమమైన మార్గంగా చెప్పొచ్చు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో ఎలా చేస్తారంటే విద్యార్థులను ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ దగ్గర నిలబడతాడు. ఇప్పుడు దానికి విద్యార్థికి శాశ్వతమైన నెంబర్ ఇస్తాం కదా మనం, 1 నుంచి ఎంతమంది అయితే ఉన్నారో అన్ని నెంబర్స్ ఇస్తాం కదా. వాడు ఏం చేస్తాడంటే ఆ నెంబర్ దగ్గర పోయి నిలబడతాడు. ఆ నెంబర్ దగ్గర పోయి నిలబడినప్పుడు ఆ నెంబర్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న నెంబర్స్ను ఉపాధ్యాయుడు వేసుకుంటాడు అనమాట. అంతే కదా. ఇప్పుడు దానికి 1 వచ్చాడు, 2 రాలేదు, 3 వచ్చాడు, 4 వచ్చాడు, 5 వచ్చాడు, 6 రాలేదు అనుకో. అట్లా ఏవైతే ఖాళీగా కనపడ్డాయో ఆ ఖాళీ నెంబర్స్ వేసుకుంటాడు. అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. మిమ్మల్ని అడిగాడు అనుకోండి అటెండెన్స్ తీసుకోవడానికి ఈజీ అంటే సులభమైన పద్ధతి ఏంటంటే ఈ పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నంబర్స్ ఆన్ వాల్స్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. సులభమైన పద్ధతి ఏంటంటే పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నంబర్స్ ఆన్ వాల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత స్క్వాడ్ మెథడ్. ఇది అర్థమైంది కదా. ఇక్కడ కూడా అంతే. మన ఏదైతే పెగ్స్ ఉన్నాయో పెగ్స్ దగ్గర నిలబడతాడు. వాడికి నెంబర్ ఇచ్చింటాడు, ఆ నెంబర్ దగ్గర నిలబడతాడు. ఏదైతే పెగ్గు ఖాళీగా ఉందో ఆ నెంబర్ చూసి ఉపాధ్యాయుడు ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడు. అప్పుడు ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు కూడా తెలిసిపోతుంది. మొత్తం ఎంతమంది రాలేదంటే ఆ రాని వాళ్ళని తీసివేస్తే మొత్తం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది వస్తారనమాట. కాబట్టి అలా తీసుకుంటారు. కాబట్టి దీన్ని సులభమైన పద్ధతిగా చెప్తారు. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు టేక్ ద అటెండెన్స్. అటెండెన్స్ తీసుకోవడానికి చాలా సులభమైన పద్ధతి ఏంటంటే పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నంబర్స్ ఆన్ వాల్స్ అని చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది బహుశా కొంత మంచి పద్ధతి అని చెప్తున్నాడు కానీ పూర్తిగా కాదు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కూడా క్లాస్ రూమ్లో ఇది మంచి పద్ధతి, లేదా గ్రౌండ్ అయితే ఇది మంచి పద్ధతి అని చెప్తున్నారు. కానీ ఇది కూడా పెగ్స్ అన్నప్పుడు పెగ్స్ మీద వేస్తాం కాబట్టి ఇది కూడా గ్రౌండ్లోనే పాతేది మనం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్క్వాడ్ మెథడ్ అంటే మనకి బృంద పద్ధతి. ఏం చేస్తాం అంటే విద్యార్థులను కూడా కొన్ని శాశ్వత గ్రూపులుగా డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి క్లాస్లో 100 మంది అనుకో, 100 మందిని కొన్ని శాశ్వత గ్రూపులుగా డివైడ్ చేసి ఆ గ్రూపులకి ఒక లీడర్ని ఎన్నుకోమని చెప్తాం. ఆ గ్రూపులో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపులకి ఒక లీడర్ని ఎన్నుకోమని చెప్తాం. ఆ గ్రూప్లో ఎంతమంది ఉండాలంటే 10 to 15 మెంబర్స్ ఉండాలి. ఇది తిరునారాయణ అండ్ హరిహర శర్మ ప్రకారం. అదే ఎంఎల్ కమలేష్ ప్రకారం అయితే 10 to 12 మెంబర్స్ చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిలో ఏది ఆన్సర్ ఇచ్చినా కూడా కరెక్ట్ ఆన్సరే. ఒకవేళ వాడు తిరునారాయణ హరిహర శర్మ ప్రకారం ఒక స్క్వాడ్లో ఎంతమంది ఉండాలి అంటే 10 నుంచి 15 మంది చెప్పాలి. అలా కాకుండా ఎంఎల్ కమలేష్ ప్రకారము ఒక స్క్వాడ్లో ఎంతమంది ఉండాలంటే 10 నుంచి 12 మంది అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అలా అడగకుండా అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఒక స్క్వాడ్లో ఉండవలసిన విద్యార్థుల సంఖ్య అని అడిగాడు అనుకోండి, అప్పుడు 10 నుంచి 12 అని చెప్పొచ్చు, లేదా 10 నుంచి 15 అయినా చెప్పొచ్చు. అలా కాకుండా విడివిడిగా అడిగాడు అనుకోండి, విడివిడిగా అడిగినప్పుడు తిరునారాయణ హరిహర శర్మ ప్రకారం 10 నుంచి 15 మంది చెప్పాలి, ఎంఎల్ కమలేష్ ప్రకారం 10 నుంచి 12 మంది చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. అలా శాశ్వత గ్రూపులుగా ఒక గ్రూపులో 10 నుంచి 12 మంది లేదా 10 నుంచి 15 మంది ఉండేటట్లుగా ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా. దానికి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. వాళ్ళే విద్యార్థులే ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఓకేనా. ఎన్నుకుంటే వీళ్ళు ప్రతి గ్రూప్ కూడా ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ ఏం చేస్తాడంటే ఎవరైతే వచ్చారో ఎవరు రాలేదు ఆ రాని వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుంటాడు. అన్ని గ్రూపుల వాళ్ళు కూడా రాని వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుని టీచర్కి ఇస్తారు. అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అందరు తీసుకొచ్చిస్తారు కాబట్టి చాలా ఈజీగా అటెండెన్స్ తీసుకుంటారు. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఏది బెస్ట్ మెథడ్ అంటే స్క్వాడ్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్, గుర్తుపెట్టుకోండి. అటెండెన్స్ తీసుకోవడానికి అతి సులువైన పద్ధతి, లేదా అతి సులువైన పద్ధతి అన్నప్పుడు పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నంబర్స్ ఆన్ వాల్ చెప్పండి. ఓకేనా. అతి మంచి పద్ధతి అన్నప్పుడు స్క్వాడ్ మెథడ్ చెప్పండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇదేమో అట్లాగే ఉంది బుక్లో కూడా ఏం చెప్తున్నారంటే ఈజియెస్ట్ మెథడ్, ఇదేమంటే ద బెస్ట్ మెథడ్ చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకేనా. ఏదైనా కానీ మనము అటెండెన్స్ తీసుకునేటప్పుడు త్వరగా అయిపోవాలి మరియు ఎగ్జాక్ట్గా రావాలి మనకి, అంటే తప్పులు రాకూడదు, కరెక్ట్గా రావాలి అటెండెన్స్ అనేది అని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దానికి ఎంత సమయం కేటాయిస్తారంటే ఓన్లీ 2 minutes మాత్రమే సమయం కేటాయిస్తారు. అసెంబ్లీ అండ్ రోల్ కాల్కి ఎంత సమయం కేటాయిస్తారు? 2 minutes సమయం కేటాయిస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి, గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ అండ్ రోల్ కాల్కు 2 minutes సమయం కేటాయిస్తారు. ఏం చేస్తారంటే విద్యార్థులందరూ కూడా వచ్చి ఉపాధ్యాయుని ముందు నిలబడతారు. నిలబడినప్పుడు ఉపాధ్యాయుడు అటెండెన్స్ తీసుకుంటాడు. ముందు అందరిని అసెంబ్లీ చేస్తాడు. అసెంబ్లీ చేసేటప్పుడు కూడా ఏ పద్ధతిలో నిలబడతారంటే మనకి ఫైల్ ఫార్మేషన్లో నిలబడతారు. ఇది ఫైల్ ఫార్మేషన్ అంటే ఒకరికి ఒకరు ఇలా నిలబడతారు అన్నమాట. ఫైల్ ఫార్మేషన్లో నిలబడతారు, ఇలా నిలబడాలి. ఓకేనా, ఇలా నిలబడతారు ఫైల్ ఫార్మేషన్లో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇలా నిలబడిన తర్వాత వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటారు. అటెండెన్స్ తీసుకునే మెథడ్స్ పద్ధతులు ఎన్ని రకాలంటే చూడండి, ఇక్కడ 4 పద్ధతులు ఇచ్చినాడు మనకి. అవేంటి అంటే రీడింగ్ ద నేమ్స్ చదవడం, ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు చదవడము. 2 కాలింగ్ ద రోల్ నెంబర్స్, అంటే వాళ్ళ రోల్ నెంబర్స్ పిలవడము. 3 పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నంబర్స్ ఆన్ వాల్స్ ఆర్ పెగ్స్, గోడల మీద కానీ లేదా మేకుల మీద కానీ నంబర్స్ పెయింటింగ్ వేయడం కానీ ఫిక్స్ చేయడం కానీ చేస్తారు. గోడల మీద కానీ లేదా పెగ్స్ మీద కానీ నెంబర్స్ ఏవైతే నెంబర్స్ ను అతికించడం కానీ లేదంటే పెయింట్ వేయడం కానీ చేస్తారు. ఓకే. 4 స్క్వాడ్ మెథడ్ అంటే బృంద పద్ధతి, అంటే బృందాలుగా డివైడ్ చేసి అటెండెన్స్ తీసుకుంటారు అన్నమాట. ఇవి 4 పద్ధతులు. 4 పద్ధతులు ఒకటి రీడింగ్ ద నేమ్స్, అంటే వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటారు. వాడు చదివిన పేరు ప్రెజెంట్ సార్ అని చెప్తూ ఉంటాడు. ఎవరైతే ప్రెజెంట్ అనలేదో వాడికి ఆబ్సెంట్ వేసుకుంటాడు అన్నమాట. అలా ఈ పద్ధతి దేనికి బాగా ఉపయోగం అంటే విద్యార్థిని గుర్తించడానికి మరియు విద్యార్థిని గుర్తుపెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది రీడింగ్ ద నేమ్స్ అనే పద్ధతి. ఓకేనా. తర్వాత కాలింగ్ ద రోల్ నెంబర్స్, ప్రతి వాడికి కూడా సీరియల్ గా 1 నుంచి ఎంతమంది ఉన్నారో అన్ని నెంబర్లు ఇస్తాం, అన్ని ఫిక్స్డ్ నెంబర్లు ఇస్తాం. మొదటి నుంచి అంటే స్కూల్ స్టార్టింగ్ నుంచి అదే నెంబర్ ఉంటుంది అనమాట. వాడికి ఆ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ పిలవగానే వాడు పలుకుతుంటాడు. అలా ఎవరైతే పలకలేదో వాడి నెంబర్ నోట్ చేసుకుంటారు. ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఆబ్సెంట్ అయిన వాళ్ళ నెంబర్లే నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకొని ఎవరు రాలేదు అనేది కూడా నోట్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చినట్టు లెక్క. అలా దీనికన్నా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే రీడింగ్ అంటే పేర్లు అన్ని పిలవాలి కదా. అట్లా ఇదానికి 1, 2, 3 అట్లా స్పీడ్గా అయిపోతుంది. కానీ ఇది కూడా అంత మంచి పద్ధతి ఏం కాదు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు కూడా దీన్ని కూడా త్వరగా తీసుకోలేము. ఎందుకంటే ప్రతి ఒక్క నెంబర్ పిలవాలి కాబట్టి మనం పిలవాలి, వాడు ప్రజెంట్ అనాలి. కాబట్టి ఇది కూడా అంత మంచి పద్ధతి ఏం కాదు. కానీ దీనికన్నా కొంచెం బెటర్ అన్నమాట అని చెప్తున్నాడు. తర్వాత పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నంబర్స్ ఆన్ వాల్స్ ఆర్ పెగ్స్. ఓకేనా. గోడల మీద అంటే జిమ్నాజియం గోడల మీద కానీ లేదంటే ఏదైనా మేకుల మీద కానీ నెంబర్స్ ఫిక్స్ చేయడం లేదా పెయింట్ చేయడం చేస్తారు. అతికించడం కానీ లేదా పెయింట్ చేయడం కానీ చేస్తారు అనమాట. ఇది కూడా ఏం చేస్తారంటే విద్యార్థులందరికీ కూడా నెంబర్స్ ఇచ్చేస్తారు, సీరియల్ నెంబర్స్ ఇచ్చేస్తారు. విద్యార్థి వెళ్ళి ఆ సీరియల్ నెంబర్ దగ్గర నిలబడతాడు. ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా నిలబడతారు అనమాట. ఆ నిలబడినప్పుడు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటి కూడా ఉపాధ్యాయుడు నమోదు చేసుకుంటాడు. ఓకేనా. అప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు. అటెండెన్స్ తీసుకునే పద్ధతిలో చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నెంబర్స్ ఆన్ వాల్స్ అన్నమాట. ఈజీగా తీసుకుని, ఎందుకంటే అందరూ నిలబడతారు కాబట్టి ఎవరు నిలబడలేదు వాడి దగ్గర నెంబర్ చూసి వేసుకుంటాడు. ఇది కూడా అధిక సంఖ్య చాలా ఇన్స్టిట్యూషన్స్ లో ఉండవు అనమాట. వాల్స్ మీద వేయడం అనేది ఉండదు, పెగ్స్లు కూడా ఉండవు. కాబట్టి ఇది కూడా అంత బహుశా కొంత మాత్రమే మంచి మార్గంగా చెప్తున్నాడు. ఓకేనా. కొంతవరకు మాత్రమే మంచి పద్ధతి. కానీ అటెండెన్స్ తీసుకోవడానికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే మనము పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ వాల్స్ చెప్పొచ్చు. ఈజియెస్ట్ మెథడ్ అంటే సులభంగా తీసుకునే పద్ధతి ఏంటంటే ఇది సులభంగా తీసుకునే పద్ధతి. కానీ మనకేంది బెస్ట్ మెథడ్ అంటే ఏంటి, మనకి త్వరగా తీసుకోవాలి మరియు ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. అంటే షార్ట్ పీరియడ్లో తీసుకోవాలి. నువ్వు సులభంగా తీసుకున్నావా కష్టంగా తీసుకున్నావా కాదు, అక్కడ త్వరగా అయిపోవాలన్నమాట. సమయం త్వరగా అయిపోవాలి. ఓకేనా. అది కాబట్టి స్క్వాడ్ మెథడ్ అంటే ఏం చేస్తారంటే బృందాలుగా డివైడ్ చేస్తాము. విద్యార్థులు కొన్ని రకాల బృందాలుగా డివైడ్ చేస్తాము. ఆ బృందంలో ఎంతమంది ఉన్నారంటే 10 to 12 లేదా 10 to 15. ఎంఎల్ కమలేష్ ప్రకారం అయితే 10 to 12, తిరునారాయణ ప్రకారం 10 to 15. ఒకవేళ అలా డిఫరెంట్గా అడిగితే మనం పెట్టాలి. డిఫరెంట్గా అడగలేదు, ఒక స్క్వాడ్లో ఎంతమంది ఉన్నారంటే 10 to 12 అయినా పెట్టచ్చు, 10 to 15 అయినా పెట్టచ్చు. ఏది పెట్టినా కరెక్టే. ఎందుకంటే వాడు డివైడ్ చేసి అడగలేదు కాబట్టి, 2 స్టాండర్డ్ బుక్సే కాబట్టి ఏది పెట్టినా కూడా కరెక్టే. ఓకేనా. 10 to 12, 10 to 15 రెండు ఇచ్చాడుకో, రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే. ఒకవేళ 10 to 15 ఒకటే ఇచ్చాడు, 10 to 12 ఇవ్వలేదనుకో 10 to 15 పెట్టాలి. ఓకేనా. 10 to 12 ఇచ్చి 10 to 15 ఇవ్వలేదనుకో మనం 10 to 12 పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 2 ఇచ్చినా కానీ రెండిట్లో ఏది పెట్టినా కానీ కరెక్టే, గుర్తుపెట్టుకోవాలి. అలా ఒక్కొక్క బృందంగా డివైడ్ చేస్తాము. దానికి ఒక విద్యార్థి నాయకుడు నిలబెడితే ఎన్నుకోమని చెప్తామని. ఆ ఎన్నుకున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో వాడు వచ్చిన వాళ్ళలో ఎవరు రాలేదనేది నమోదు చేసుకుంటాడు. ఎవరైతే రాలేదో వాళ్ళని నమోదు చేసుకుని వచ్చి టీచర్కి ఇస్తాడు. ఇది చాలా మంచి మెథడ్. దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు టేక్ అటెండెన్స్ అని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఆన్సర్ తీసుకోవడానికి అతి మంచి పద్ధతి ఏంటంటే స్క్వాడ్ మెథడ్. ఒకవేళ దిస్ ఈస్ ద బెస్ట్
బెస్ట్ మెథడ్ అని అనుకోండి, స్క్వాడ్ మెథడ్ చెప్పండి. ప్రాబబ్లీ ద బెస్ట్ వే అన్నాడు అనుకోండి, ద బెస్ట్ వే అన్నాడు అనుకోండి, అప్పుడు పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద వాల్ నంబర్స్ ఆన్ వాల్స్ ఆర్ పెగ్స్ అని చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి రాస్తాను, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ప్రాబబ్లీ ద బెస్ట్ వే అన్నప్పుడు పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ ద నంబర్స్ ఆన్ వాల్స్ చెప్పాలి. ఓకేనా? ద బెస్ట్ మెథడ్ అన్నప్పుడు స్క్వాడ్ మెథడ్ చెప్పండి. ఇదేమో బెస్ట్ వే అని వస్తుంది, ఇదేమో బెస్ట్ మెథడ్ అని వస్తుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకు స్టాండర్డ్ బుక్స్ లో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్పాడు. తిరునారాయణ ఏం చెప్తున్నా అంటే ద బెస్ట్ మెథడ్ అని చెప్తున్నాడు. ఓకేనా? అదే ఎంఎల్ కమలేష్ ఏం చెప్తున్నాడు, ద బెస్ట్ వే అని చెప్తున్నాడు. ఇతను కూడా ఎవరైతే కమలేష్ కూడా ఇదే బెస్ట్ మెథడ్ అని చెప్తున్నాడు. ఇది ప్రాబబ్లీ ద బెస్ట్ వే అని చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ద బెస్ట్ మెథడ్ అన్నప్పుడు ఇది చెప్పండి, ప్రాబబ్లీ ద బెస్ట్ వే అన్నప్పుడు ఇది చెప్పండి, గుర్తుపెట్టుకో. ఏది చెప్పాలంటే పెయింటింగ్ ఆర్ ఫిక్సింగ్ నంబర్స్ అన్నమాట. క్లారిటీ వచ్చింది కదా? ఏదైనా మనకు ఆన్సర్ చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మనం అటెండెన్స్ తీసుకుంటాం. అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి తక్కువ సమయంలో తీసుకోవాలి, సమయం ఎక్కువ అవ్వకూడదు అనమాట. తక్కువ పీరియడ్లో తీసుకోవాలి, కరెక్ట్గా తీసుకోవాలి. అది అటెండెన్స్ తీసుకునే పద్ధతి. కాబట్టి అది ఫస్ట్ అసెంబ్లీ రోల్ కాల్. అసెంబ్లీ అంటే అందరూ కూడా అసెంబ్లీ చేస్తాము, రోల్ కాల్ అటెండెన్స్ తీసుకుంటాం. ఈ అటెండెన్స్ తీసుకున్న వెంటనే ఏం చేస్తామంటే ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ లేదా వార్మింగ్ అప్. ఈ ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ లేదా వార్మింగ్ అప్కు ఎంత సమయం కేటాయించాలంటే పాత బుక్ ఏదైతే ఎంఎల్ కమలేష్ బుక్లో 3 to 5 minutes ఉంది. ఎంత ఉంది? 3 to 5 minutes ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన బుక్లో 3 to 5 minutes తీసేశాడు. 3 to 5 minutes లేదు. ఏం చెప్తున్నా అంటే ఈ ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ లేదా వార్మింగ్ అప్కు మరియు అసెంబ్లీ అండ్ రోల్ కాల్కు మొత్తానికి కూడా 5 to 10 minutes సమయాన్ని కేటాయించాలి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 5 to 10 minutes, 5 నుంచి 10 నిమిషాల సమయాన్ని కేటాయించాలి, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని అడుగుతాడు ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ మరియు అసెంబ్లీ అండ్ రోల్ కాల్ కలిపి ఎంత సమయాన్ని కేటాయించాలి సాధారణ పాఠ్య ప్రణాళికలు అంటే 5 to 10 minutes చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. 5 to 10 minutes అని చెప్తున్నాడు. ఓకేనా? ఇంక్లూడింగ్ అసెంబ్లీ. ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ ఆర్ వార్మింగ్ అప్ ఇంక్లూడింగ్ అసెంబ్లీతో కలుపుకొని 5 to 10 minutes సమయాన్ని కేటాయించాలి. ఇవి రెండింటికి కలిపి చూడు, ఇవి రెండింటి ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి కలిపి 5 to 10 minutes సమయాన్ని కేటాయించాలి అని చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చెప్తున్నారు? ఎంఎల్ కమలేష్ ప్రకారం చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదే తిరునారాయణ హరిహర్ సార్ మనకు ఇంటరాక్టివ్ యాక్టివిటీ ఎంత సమయం కేటాయించాలంటే 1/8 ఆఫ్ ది టోటల్ టైం ఏదైతే ఉందో ఆ టోటల్ టైంలో టోటల్ లెసన్ ఏదైతే ఉందో టోటల్ లెసన్లో 1/8 వంతు సమయము ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ కేటాయించాలి అని చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమవుతుంది కదా? చూడండి, ఇంట్రడక్టరీ యాక్టివిటీస్కి ఎంత సమయం కేటాయిస్తామంటే ఇంటరాక్టివ్ యాక్టివిటీస్కి మరియు అసెంబ్లీ అండ్ రోల్ కాల్ రెండింటికి కలిపి చెప్తున్నాడు. ఎవరు? ఎంఎల్ కమలేష్ చెప్తున్నాడు. ఎంత చెప్తున్నాడు? 5 to 10 minutes, గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఇదే వేలో అడుగుతాడు. ఇంట్రడక్టరీ యాక్టివిటీస్కి ఎంత సమయం కేటాయించాలని అడగడు, ఎందుకంటే రూల్ బుక్లో అలా ఉంది కాబట్టి, మనకి స్టాండర్డ్ బుక్లో అలా ఉంది కాబట్టి అదే బేస్లో అడుగుతాడు అనమాట. ఇది పాత రూల్ బుక్లో ఉంది 3 to 5 minutes అనేది. 2014 డిఎస్సీలో అడిగాడు. 2014లో ఏమని అడిగాడంటే సాధారణ పాఠ ప్రణాళికలో వార్మింగ్ అప్కు కేటాయించు సమయం అని అడిగాడు. 3 to 5 minutes కూడా ఇచ్చాడు. 3 to 4 minutes అని ఇచ్చాడు. 5 to 8 minutes ఇచ్చాడు. ఈ 5 to 8 minutesకే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది పాత ఓల్డ్ బుక్ కాబట్టి 3 to 5 minutes అనేది మనం ఇంకా దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఎంత సమయం పెట్టుకోవాలంటే 5 to 8 minutes, 5 to 10 minutes. అంటే ఒకవేళ మీకు ఇంట్రడక్టరీ యాక్టివిటీస్కి లేదంటే అసెంబ్లీ అండ్ రోల్ కాల్కి రెండింటికి కలిపి అడిగితే 5 to 10 minutes చెప్పాలి. ఎంత చెప్పాలి? 5 to 10 minutes చెప్పాలి. అలా కాకుండా ఓన్లీ ఇంట్రడక్టరీ యాక్టివిటీస్ కానీ అడిగితే ఈ 2 minutes తీసేసి 5 to 8 minutes చెప్పండి. అని చెప్తారు 5 to 8 minutes అని చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 5 to 8 minutes అని చెప్పొచ్చు. ఇది ఒక్క దీనికి మాత్రం అడిగితే. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? ఈ రెండింటికి కలిపి అడిగాడు అనుకోండి, అప్పుడు 5 to 10 minutes చెప్పాలి. ఈ రెండింటికి కాకుండా దీని వరకు సపరేట్గా అడిగితే 2 minutes చెప్పండి. దీని వరకే సపరేట్గా అడిగితే 5 to 10 minutes. నాకు తెలిసి 5 to 8 minutes చెప్పాలి. నాకు తెలిసి దీన్ని ఒక్కనే విడిగా అడగకపోవచ్చు. ఓకేనా? ఒకవేళ అడిగితే అప్పుడు 5 to 8 minutes పెట్టండి. అలా కాకుండా ఎంత మొత్తం లెసన్లో ఎంత భాగం కేటాయిస్తామంటే 1/8 వంతు కేటాయిస్తాం, గుర్తుపెట్టుకోవాలి. 1/8 వంతు అని చెప్తున్నాడు, గమనించండి. 1/8 వంతు సమయాన్ని కేటాయించాలని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? తిరునారాయణ హరిహర్ శర్మ ప్రకారం 1/8. అతను సమయం ఎంత సమయం అని చెప్పట్లేదు కాబట్టి 1/8 ఆఫ్ ది టోటల్
టైం అని చెప్పాలి, లేదా టోటల్ టైం లేదా టోటల్ లెసన్ మొత్తంలో 1/8 దీనికి సమయాన్ని కేటాయించాలి. దేనికని ఇంటరాక్టివ్ యాక్టివిటీస్కి. ఈ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ లేదా వార్మింగ్ అప్లో మనం ఏం బోధిస్తామంటే మనము ఏదైనా ఒక కృత్యాన్ని, కష్టతరమైన కృత్యాన్ని కానీ లేదా సులభతరమైన కృత్యాన్ని కానీ బోధించాలంటే ముందు మన శరీరాన్ని వేడి కొలపాలి. మనం చెప్పుకున్నాం ప్రిన్సిపల్స్ ఆఫ్ లెసన్ ప్లాన్లో ఫస్ట్ పాయింటే చెప్పుకున్నాం వార్మింగ్ అప్. ఓకేనా, అంటే మన శరీరాన్ని వేడి కొలపాలి. ఎప్పుడైతే వేడి కొలిపామో అప్పుడు మన శరీరంలో ఇంజురీస్ కాకుండా ఉంటాయి, మజిల్స్ అనేవి కంట్రోల్ అనేవి ఇంజురీస్ కాకుండా ఉంటాయి, అంటే మజిల్ పుల్ కానీ మజిల్ క్యాచ్ కానీ కాకుండా ఉంటుంది. ఓకేనా, మరియు శ్వాస బాగా జరుగుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, తద్వారా నాడి కండరం రెండు కూడా సమన్వయం చెందడానికి అవకాశం ఉంటుంది. దేనిలో అంటే వార్మింగ్ అప్లో. ఓకేనా, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్లో. ఈ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్లో ఏం చేస్తామయ్యా అంటే మనము సింపుల్గా రన్నింగ్ కానీ జంపింగ్ కానీ హాఫింగ్ కానీ వాకింగ్ కానీ, ఓకేనా, రకరకాల ఇట్లా. తర్వాత యానిమల్స్ లోకోమోటివ్స్ అంటే నడిచే సంచరించే జంతువులు ఏమవుతున్నాయో దాని కానీ, లేదంటే ఏరోప్లేన్ క్రూజియస్ కానీ, అట్లా రకరకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేయిస్తాం అనమాట. ఏం చేస్తామంటే రన్నింగ్ చేయిస్తాం, చూడు రన్నింగ్ పరిగెత్తిస్తాము దేంట్లో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్లో. తర్వాత జంపింగ్ చేయిస్తాం, తర్వాత హాఫింగ్ చేయిస్తాం, తర్వాత వాకింగ్ నడుస్తాం అనమాట, నడిచి చేస్తాం, లేదంటే స్కిప్పింగ్ కూడా చేస్తాం. తర్వాత యానిమల్స్ అంటే ఎలిఫెంట్ లాగా, లేదంటే బాత్ లాగా, లేదంటే కుక్కలాగా, లేదంటే మంకీ లాగా, అంటే మంకీ అంటే కోతిలాగా, లేదంటే కుందేలాగా, లేదంటే కప్పలాగా నడవడం, అట్లా రకరకాల యానిమల్స్ ఏవైతే సంచరించే జంతువులు ఏవైతున్నాయో వాటిలాగా చేస్తుంటాం. ఎవరు చేపిస్తామంటే ఈ విధానంలో స్టూడెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ చిన్నపిల్లలు రన్నింగ్ చేయమంటే వాళ్ళు ఇష్టపడరు అనమాట. రన్నింగ్ చేయండి లేదా జంపింగ్ చేయండి అట్లాంటి ఇష్టపడరు. అదే నువ్వు కప్పలాగా నడువురా అనుకో వాడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. కాబట్టి విద్యార్థులు ఆసక్తి చూపుతారు. కాబట్టి ఈ రకమైన, లేదంటే ఏరోప్లేన్ ఏదైతే విమానం ఉందో విమానం లాగా వెళ్ళురా, అరుచుకుంటూ వెళ్ళురా, లేదంటే ట్రైన్ లాగా చిక్కు ట్రైన్ లాగా వెళ్ళురా, లేదంటే మోటార్ సైకిల్ లాగా వెళ్ళురా, లేదా మోటార్ కార్ లాగా వెళ్ళురా, లారీ లాగా వెళ్ళురా, అలా మనం విద్యార్థికి చెప్పినట్లయితే వాడు అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాడి శరీరం అంతా కూడా బాగా కదిలి వేడిగా తయారవుతుంది. ఏదైతే మనము వార్మింగ్ అప్ చేయించామో అప్పుడు మిగతా ఏదైనా మనము యాక్టివిటీ చేయించాలనుకున్నప్పుడు ఆ యాక్టివిటీస్ అన్ని కూడా వార్మింగ్ అప్ చేయించాం కాబట్టి వాడికి మజిల్స్ కానీ లేదా మిగతా శరీరం పట్టుకోపోకుండా ఉంటుంది. మజిల్స్ ఏవైతే మజిల్ పుల్ కాకుండా లేదా మజిల్ క్యాచ్ కాకుండా ఉంటాయి, మజిల్స్కు ఇంజరీ జరగకుండా ఉంటుంది. దేనివల్ల అంటే మనము వార్మింగ్ అప్ చేయించినందువల్ల. లేదంటే వార్మింగ్ అప్ చేయించిపోయామనుకో మజిల్స్ తప్పకుండా ఇంజరీ అవుతాయి కాబట్టి వాడు యాక్టివిటీని పూర్తిగా చేయలేడు. అంటే వాడికి కదలికలు అనేవి సరిగా ఉండవు. ఎప్పుడైతే వార్మింగ్ అప్ సరిగా లేకపోతే కదలికలు సరిగా ఉండవు, ఇంజరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా వార్మింగ్ అప్ కొరకు ఏం చేస్తామంటే మనం రన్నింగ్, జంపింగ్, హాపింగ్, వాకింగ్, స్కిప్పింగ్, లేదంటే యానిమల్ లోకోమోటివ్స్, తర్వాత ఏరోప్లేన్ క్రూజెస్, లేదంటే ట్రైన్స్ మూమెంట్స్, అలా చుక్కు అని అనుకుంటా వెళ్తాం అనమాట. అలా కూడా అలాంటి రకరకాలు చేస్తాం. లేదంటే ట్యాగ్ గేమ్స్ అంటే పట్టుకొని ఇట్లా అందరూ పట్టుకొని రైలు లాగా వెళ్తారు, అట్లా కూడా చేయించవచ్చు. ట్యాగ్ గేమ్స్ లేదా చేసింగ్ గేమ్స్, ఒకరినొకరు వెంబడించండి అలాంటివి కూడా చేస్తాం. ఎందుకంటే వాడి బాడీ వార్మ్ చేయడం కోసము అట్లాంటి రకరకాలు చేయించినట్లయితే వాడు ఆసక్తి చూపి అప్పుడు చేస్తారు కాబట్టి వాడి బాడీ వేడిగులుపుతాడు, అంటే వేడిగా తయారవుతుంది. వేడిగా తయారవడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఇంజురీస్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఇంటరాక్టివ్ యాక్టివిటీస్కి ఎంత సమయం కేటాయించాలంట? రెండింటికి కలిపి 5 to 10 minutes సమయాన్ని కేటాయించాలి. ఒక ఇంటరాక్టివ్ యాక్టివిటీస్కి అయితే 5 to 8 minutes సమయాన్ని కేటాయించవచ్చు. లేదంటే 1/8 ఆఫ్ ది టోటల్ టైం పీరియడ్ లేదా టోటల్ లెసన్లో 1/8 1/8 వంతు సమయాన్ని ఇంటరాక్టివ్ యాక్టివిటీస్కు కేటాయించాలి. గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ అనమాట. ఈ ఇంటరాక్టివ్ యాక్టివిటీ చేయడం ద్వారా ఎలా చేయాలంటే ఇవి కూడా ఫస్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ విత్ స్లోగా చేయాలి. స్లో రిథమ్ అంటే ప్రారంభించినప్పుడు స్లోగా చేయాలి. ఎందుకంటే ప్రారంభించినప్పుడే స్పీడ్గా చేసామనుకో పట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్ విత్ స్లో రిథమ్, ఓకేనా, చివరికి అంటే ఎండింగ్ విత్ ఫాస్టర్ రిథమ్, ఎక్కువగా ఫాస్ట్గా చేయాలన్నమాట. అట్లా ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు స్లోగా చేయాలి, ఫినిషింగ్ విత్ ఫాస్టర్ రిథమ్స్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ వార్మింగ్ అప్ నేను చెప్తాను అంటే ఫ్యూ ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ అని చెప్తారు. ఇన్ఫార్మల్ అంటే మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఫార్మల్ అంటే ఏంటి? ఫార్మల్ అంటే క్రమబద్ధంగా చేస్తే దాన్ని ఫార్మల్ అంటారు, క్రమబద్ధం లేకుండా చేస్తే ఇన్ఫార్మల్ అంటారు. ఇది కొద్దిగా క్రమబద్ధం లేని క్రియాకలాపకం అని చెప్తారు అనమాట. కొద్దిగా క్రమబద్ధం లేని క్రియాకలాపకం అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫ్యూ ఇన్ఫార్మల్ యాక్టివిటీ ఏంటిది? ఇంటరాక్టివ్ యాక్టివిటీ అనేది. ఓకేనా, ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
అది ఇంటరాక్టివ్ యాక్టివిటీస్. ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఏం బోధిస్తామంటే అవి బోధిస్తాము. దాని తద్వారా ఏమవుతుందంటే వాడికి శరీరం కూడా వేడి పుడుతుంది. శరీరం వేడి పుట్టడం వల్ల ఇంజురీస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి, ఇంజురీ అవ్వవు అనమాట. ఎప్పుడైతే నువ్వు సరిగా వార్మప్ చేయలేదో అప్పుడు ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. ఇది సెకండ్ పార్ట్ అనమాట, తప్పనిసరిగా చేయించాల్సిన పార్ట్, ఎసెన్షియల్ పార్ట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఫార్మల్ యాక్టివిటీస్. మూడోదండి ఫార్మల్ యాక్టివిటీస్. ఫార్మల్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం క్రమ పద్ధతిలో చేస్తే దాన్ని ఫార్మల్ యాక్టివిటీస్గా చెప్తాం. ఒక క్రమ పద్ధతి ప్రకారం చేస్తే దాన్ని ఏం చెప్తాం? ఫార్మల్ యాక్టివిటీస్గా చెప్తాం. దీంట్లో ఏం చేస్తామంటే ఫ్రీ ఆర్మ్ టైప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట. అంటే క్యాలస్థెనిక్స్ అని చెప్తాం కదా మనం, ఆ క్యాలస్థెనిక్స్ చేయిస్తాం. లేదంటే బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అంటే బాడీ శరీరము దృఢంగా తయారవడానికి సంబంధించిన ఏ ఎక్సర్సైజ్లు అయినా కానీ, లేదా డంబెల్స్ అంటే ఇలా రెండు ఉంటాయి, డంబెల్స్ ఇట్లా కొడుతుంటారు, మీరు కాలేజీలో చేసి ఉంటారు, ఇలా చేస్తారు, అలా డంబెల్స్ అంటారు. వాటిని పైకి కిందకి ఇట్లా కూడా చేస్తారు, వాటిని డంబెల్స్. తర్వాత హూప్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి అనమాట. హూప్స్ ఇలా రౌండ్గా ఉంటాయి, వాటిని పైకి కిందకి ఇట్లా అట్లా పెట్టి చేస్తారు అనమాట. అలా డంబెల్స్ కానీ హూప్స్ కానీ, లేదంటే దండ్స్ అండ్ బైటెక్స్. దండు, సాదా దండు, సీదా దండు, బైటెక్, ఆదా బైటెక్ అట్లా చేస్తారు అనమాట. రకరకాల బైటెక్స్ ఉంటాయి, లేదా రకరకాల దండ్స్ ఉంటాయి. దండ్స్ కానీ బైటెక్స్ కానీ, లేదంటే బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ కానీ, లేదా ఫ్రీ ఆర్మ్ టైప్ ఎక్సర్సైజ్, వాటిని ఏమంటారంటే మనము క్యాలస్థెనిక్స్ ఎక్సర్సైజ్ గా చెప్పుకున్నాం. ఏ ఎక్సర్సైజ్ చెప్తున్నాం? క్యాలస్థెనిక్స్ అని చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. క్యాలస్థెనిక్స్ ఎక్సర్సైజెస్, ఫ్రీ ఆర్మ్ టైప్ ఎక్సర్సైజ్ అంటే క్యాలస్థెనిక్స్ ఎలా చేస్తారు చూడండి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 అట్లా చెప్తారు అనమాట. అలా క్యాలస్థెనిక్స్ ఫ్రీ ఆర్మ్ టైప్ ఎక్సర్సైజెస్, లేదా బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్, లేదంటే దండ్స్, బైటెక్స్, లేదంటే వ్యాండ్స్ అంటే కర్రల ద్వారా చేస్తారు అనమాట. కర్రలు ఏవైతే ఉన్నాయో కర్రను వ్యాండ్ అంటారు కదా, ఆ వ్యాండ్స్ ద్వారా చేస్తారు. ఆ కర్ర పట్టుకొని 1 2 3 4 5 6 అట్లా వ్యాండ్స్, కర్ర పొడవుగా ఉంటుంది, కర్ర పట్టుకొని చేస్తారు వ్యాండ్స్. లేదంటే డంబెల్స్ అంటే రెండు ఎట్లా ఉంటాయి, మీరు కానీ చూసినట్లయితే చెక్కతో తయారు చేసిన డంబెల్స్, కానీ ఇనుప డంబెల్స్ కాకుండా చెక్కతో తయారు చేసిన డంబెల్స్. ఇలా 2 డంబెల్స్ ఉంటాయి, 2 డంబెల్ తీసుకొని ఇట్లా కొడతారు అనమాట, చెక్కతో తయారు చేసి ఆ డంబెల్స్ కానీ. లేదా హూప్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఇలా రౌండ్గా ఉంటాయి. ఆ రౌండ్ తీసుకొని దీన్ని పట్టుకొని పైకి సైడ్కి కిందికి అట్లా అంటుంటాం. వ్యాండ్స్ అంటే కర్ర మాదిరిగా ఉంటుంది, పొడవైన కర్ర ఉంటుంది, ఇంతలా ఉంటుంది, ఆ కర్రతో చేస్తారు అనమాట. పైకి పట్టుకొని కిందికి ఇటు సైడ్కి అట్లా ఎక్సర్సైజ్, నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి చేస్తాను. తర్వాత దండ్స్ కింద కూర్చొని చేస్తారు, అవి దండ్స్ బైటెక్స్ కూడా. ఓకేనా. అలా దండ్స్ అండ్ బైటెక్స్ అయినా చేయొచ్చు, లేదంటే ఫ్రీ ఆర్మ్ టైప్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. దేంట్లో? ఈ ఫార్మల్ యాక్టివిటీస్లో ఏం చేయొచ్చు అంటే దండ్స్ అండ్ బైటెక్స్ చేయొచ్చు, దండ్స్ చేయొచ్చు, బైటెక్స్ చేయొచ్చు, ఫ్రీ ఆర్మ్ టైప్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, డంబెల్స్ చేయొచ్చు, హూప్స్ చేయొచ్చు, వ్యాండ్స్ చేయొచ్చు, లేదంటే బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఏవైనా చేయొచ్చు. దేంట్లో చేయొచ్చు అంటే ఫార్మల్ యాక్టివిటీస్లో. ఈ ఫార్మల్ యాక్టివిటీస్ అనేది ఈ లెసన్ ప్లాన్, సాధారణ పాఠ్య ప్రణాళికకు బ్యాక్ బోన్ లాంటిది, వెన్నుముక్క లాంటిది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వెన్నుముక్క అంటే ఈ ఫార్మల్ పార్ట్ ఏదైతే సాధారణ పాఠ్య ప్రణాళిక ఉందో, ఈ సాధారణ పాఠ్య ప్రణాళిక దీన్ని బేస్ చేసుకునే చేస్తాం అనమాట. ఫార్మల్ యాక్టివిటీస్ని బేస్ చేసుకునే చేస్తాం. ఓకేనా. కాబట్టి ఈ ఫార్మల్ పార్ట్కి వెన్నుముక్క వంటిది అంటే, సాధారణ పాఠ్య ప్రణాళిక వెన్నుముక్క వంటిది అంటే మనము ఫార్మల్ యాక్టివిటీస్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకొని, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సాధారణ పాఠ్య ప్రణాళిక వెన్నుముక్క వంటి భాగం ఏంటి అని అడిగితే మనము ఫార్మల్ యాక్టివిటీస్ చెప్పాలి. ఈ ఫార్మల్ యాక్టివిటీస్లో ఏం బోధిస్తామంటే ఫ్రీ ఆర్మ్ టైప్ ఎక్సర్సైజెస్, లేదంటే దండ్స్, లేదంటే బైటెక్స్, లేదంటే డంబెల్స్, లేదంటే హూప్స్, లేదంటే వ్యాండ్స్, లేదంటే బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ ఏవైనా కూడా దీంట్లో చేయించవచ్చు. ఏంటంటే ఫార్మల్ యాక్టివిటీస్లో. దీని ద్వారా ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉంటాం, మరియు శారీరకంగా దృఢంగా ఉంటాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాము, బాడీ కూడా, శరీరం కూడా దృఢంగా తయారవుతుంది. తర్వాత దీనివల్ల బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది, బాడీకి కరేజ్, ధైర్యం వస్తుంది, బాడీ ఒక షేప్లో కనపడుతుంది అనమాట. బాడీ పోచర్ ఏమవుతుందో ఒక షేప్లో కనపడుతుంది. ఓకేనా. ద మెయిన్ ఎయిమ్ ఏంటంటే దీనికి ఇంక్రీజ్ మోటార్ ఎబిలిటీస్ అంటే మనలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా డెవలప్ చేయడం, ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిజికల్ ఫిట్నెస్ను డెవలప్ చేయడం అనమాట. ఓకేనా. ఇంక్రీజ్ మోటార్ ఎబిలిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే స్పీడ్, స్ట్రెంగ్త్, ఎజిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, కోఆర్డినేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా అభివృద్ధి పరచడమే ఈ ఫార్మల్ యాక్టివిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీన్ని బ్యాక్ బోన్ ఆఫ్ జనరల్ లెసన్ ప్లాన్ గా చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోండి.
వెన్నుముక, జనరల్ అసెంబ్లీకి వెన్నుముక అని అడిగినప్పుడు మనం ఏం పెట్టాలంటే ఫార్మల్ యాక్టివిటీస్ అని పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ ఫార్మల్ యాక్టివిటీస్కి ఎంత సమయం కేటాయిస్తామంటే 5 to 10 మినిట్స్ సమయం కేటాయిస్తాం. ఎంత సమయం కేటాయిస్తాం? 5 to 10 మినిట్స్, 5 నుంచి 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దీంట్లో ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఏవైతే ఫార్మల్గా చేసేవన్నీ కూడా చేస్తారు. ఫార్మల్గా చేసేటప్పుడు మనం దేంట్లో బోధించాలంటే కమాండ్లో బోధించాలి. ఏ పద్ధతిలో బోధించాలి? కమాండ్. దీంట్లో కృత్యాలన్నింటికి కూడా కమాండ్ పద్ధతిలో బోధించాలి, గుర్తుపెట్టుకోండి. ఫార్మల్ యాక్టివిటీస్ని బోధించినప్పుడు ఏ పద్ధతిలో బోధించాలంటే కమాండ్ పద్ధతిలో బోధించాలి. అడుగుతాడు మిమ్మల్ని ఫార్మల్ యాక్టివిటీస్లో కృత్యాలన్నీ కూడా ఏ పద్ధతిలో బోధించాలంటే కమాండ్ పద్ధతిలో బోధించాలి. ఓకేనా. అది ఫార్మల్ అంటే కౌంట్స్ అండ్ కమాండ్స్ ఉంటే ఫార్మల్ అంటారు. కౌంట్స్ కమాండ్స్ లేకుండా చేస్తే ఇన్ఫార్మల్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రకమైన కౌంట్స్, ఇప్పుడు 1 2 3 4 అట్లా కౌంట్స్తో చేస్తున్నాం, కమాండ్తో చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఫార్మల్ యాక్టివిటీస్ అంటారు. అట్లా కౌంట్స్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ అంటారు. కాబట్టి క్యాలస్థెనిక్స్లో 2 రకాలు ఉన్నాయి. ఫార్మల్గా చేయొచ్చు, ఇన్ఫార్మల్గా చేయొచ్చు. ఫార్మల్ అంటే కౌంట్స్ అండ్ కమాండ్స్ చేస్తే దాన్ని ఫార్మల్ అంటారు. కౌంట్స్ అండ్ కమాండ్స్ లేకుండా చేస్తే దాన్ని ఇన్ఫార్మల్ అంటారు, గుర్తుపెట్టుకో. ఆ పాయింట్ కూడా రాసుకోవాలి. ఓకేనా. అయితే క్యాలస్థెనిక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకు పదమైన కాలోస్ ప్లస్ స్థెనో అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. క్యాలస్థెనిక్స్ అనే పదము కాలోస్ ప్లస్ స్థెనో అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. కాలోస్ అనగా అందము అని అర్థం, అందము. స్థెనో అంటే శక్తి, శక్తి అని అర్థం. ఓకేనా. అంటే శరీరానికి శక్తి వస్తుంది మరియు శరీరము అందంగా సౌష్ఠవంగా కనపడుతుంది. దేని ద్వారా అంటే ఈ క్యాలస్థెనిక్స్ చేయడం ద్వారా. ఓకేనా. అది క్యాలస్థెనిక్స్ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి ఫార్మల్, 2 ఇన్ఫార్మల్. ఫార్మల్ అంటే కమాండ్స్ కౌంట్స్తో చేస్తే ఫార్మల్, కమాండ్స్ కౌంట్స్ లేకుండా చేస్తే ఇన్ఫార్మల్ చెప్తున్నారు. క్యాలస్థెనిక్స్ అనే పదం ఏ పదం అంటే గ్రీకు పదమైన కాలోస్ ప్లస్ స్థెనో అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. కాలోస్ అంటే అందము, స్థెనో అంటే శక్తి. ఓకేనా. కాలోస్ అంటే బ్యూటీ అని అర్థం అనమాట, బ్యూటీ అంటే అందము అని. ఓకేనా. స్థెనో అంటే శక్తి, శక్తి అంటే ఎనర్జీ. ఓకేనా. శరీరానికి శక్తి లభిస్తుంది మరియు శరీరానికి అందం కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దేనితో చేయడం ద్వారా అంటే ఫార్మల్ యాక్టివిటీ చేయడం ద్వారా. బాడీ సప్లినెస్, బాడీ బ్యాలెన్స్లో ఉంటుంది. గ్రేస్ఫుల్ కరేజ్ ఆఫ్ ది బాడీ. ఓకేనా. ఇవన్నీ కూడా చెప్తారు. దేని ద్వారా అభివృద్ధి చెందుతాయంటే ఫార్మల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో ఆ ఫార్మల్ యాక్టివిటీ చేయడం ద్వారా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్మల్ యాక్టివిటీస్కి ఎంత సమయం కేటాయిస్తారంటే 5 to 10 మినిట్స్ సమయాన్ని కేటాయిస్తారు. ఎంత సమయం కేటాయిస్తారు? 5 to 10 మినిట్స్ సమయాన్ని కేటాయిస్తారు. ఫార్మల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? కమాండ్స్ తోటి బోధిస్తాము మనము, కమాండ్ పద్ధతిలోనే బోధించాలి. దీంట్లో కృత్యాలన్నింటి కూడా కమాండ్ పద్ధతిలోనే బోధించాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతారు మిమ్మల్ని దీంట్లో ఎలా అడుగుతారు బిట్టు? పాఠ్య ప్రణాళిక, సాధారణ పాఠ్య ప్రణాళికకు వెన్నుముక వంటి భాగం అంటే ఫార్మల్ పార్ట్ చెప్పాలి. ఫార్మల్ పార్ట్ ఎంత సమయం కేటాయిస్తాం అంటే 5 to 10 మినిట్స్ సమయం కేటాయిస్తాము. ఫార్మల్ పార్ట్ లో ఏం బోధిస్తామంటే ఫ్రీ ఆర్మ్ టైప్ ఎక్సర్సైజ్, బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్, తర్వాత డంబెల్స్, తర్వాత హూప్స్, తర్వాత కొన్ని రకాల దండ్స్ అండ్ బైటెక్స్ కూడా మనము చెప్పొచ్చు. కొన్ని రకాల దండ్స్ అండ్ బైటెక్స్ కూడా బోధిస్తారు అని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. దీని ద్వారా ఏమవుతుందంటే హెల్త్, ఆరోగ్యంగా ఉంటాం అనమాట. హెల్త్ డెవలప్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటాము మరియు ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్ అవుతుంది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఫార్మల్ పార్ట్ లేదా ఫార్మల్ యాక్టివిటీస్ ఈజ్ ఇంక్రీజ్ ద మోటార్ ఎబిలిటీ. మోటార్ ఎబిలిటీ అంటే మన సామర్థ్యాన్ని మెరుగుపరచడం. తర్వాత డెవలప్ ద ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్. ఫిజికల్ ఫిట్నెస్ ను అంటే శారీరక అభివృద్ధిని సాధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫార్మల్ యాక్టివిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం గుర్తుపెట్టుకోవాలి. ఇంక్రీజ్ మోటార్ ఎబిలిటీస్ లేదా మోటార్ క్వాలిటీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ ను అభివృద్ధి పరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫార్మల్ యాక్టివిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం గమనించాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది ఫార్మల్ యాక్టివిటీస్. తర్వాత స్పెషల్ యాక్టివిటీస్. స్పెషల్ యాక్టివిటీస్ ఎక్కడ ఉంటాయంటే ఫార్మల్ యాక్టివిటీస్ కు మరియు రిక్రియేషన్ యాక్టివిటీస్ కు మధ్యలో ఉంటుంది స్పెషల్ యాక్టివిటీస్, గుర్తుపెట్టుకోవాలి. ఈ స్పెషల్ యాక్టివిటీస్ కి ఎంత సమయం కేటాయిస్తారంటే 8 to 10 మినిట్స్ సమయాన్ని కేటాయిస్తారు. 8 to 10 మినిట్స్ సమయాన్ని కేటాయిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అదే ఈ ఫార్మల్ యాక్టివిటీస్ కి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఫార్మల్ యాక్టివిటీస్ ఎంత సమయం కేటాయిస్తారు? 5 to 10 మినిట్స్ సమయాన్ని కేటాయిస్తాం కదా. అయితే తిరునారాయణ ఆర్య శర్మ ప్రకారం 1/4 ఆఫ్ ది టోటల్ టైం చెప్తున్నాడు. 1/4 ఆఫ్ ది టోటల్ టైం చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. దీనికేమో 1/8, దీనికేమో 1/4 ఫార్మల్ యాక్టివిటీస్ కి. తర్వాత స్పెషల్ యాక్టివిటీస్ కి ఎంత సమయం కేటాయిస్తారంటే 8 to 10 మినిట్స్, 8 నుంచి 10 నిమిషాల సమయం కేటాయిస్తారు స్పెషల్ యాక్టివిటీస్ కి. స్పెషల్ యాక్టివిటీస్ ఎంత సమయం కేటాయిస్తారు? 8 నుంచి 10 నిమిషాల సమయాన్ని కేటాయించాలి. ఈ స్పెషల్ యాక్టివిటీస్ లో ఏమి బోధించాలి? కొత్త వెరైటీ ఏవైనా స్కిల్స్ ఉంటే అవి బోధించాలి.
ఈ పార్ట్లో స్పెషల్ యాక్టివిటీస్లో స్పెషల్ పార్ట్లో ఏం బోధించాలంటే వెరైటీ యాక్టివిటీస్ ఏవైనా కానీ అంటే కొత్తదనం ఉండే యాక్టివిటీస్ ఏవైనా కానీ బోధించాలి. ఇవి బోధించడం వల్ల పిల్లలు చురుగ్గా పాల్గొంటారు. ఓకేనా, ఆసక్తి చూపుతారు అనమాట. మనం ఏదైతే వాడికి నేర్పించాలనుకున్నామో వాడు దాంట్లో ఆసక్తి చూపుతాడు. ఎప్పుడైతే మనము వెరైటీ కొత్త ధనమైన యాక్టివిటీస్ ఏవైతే బోధించామో అప్పుడు వాడు ఇంట్రెస్ట్ ఆసక్తి చూపుతాడు అనమాట. ఆసక్తి చూడడం ద్వారా వాడికి మనం ఈజీగా నేర్పించవచ్చు. ఫస్ట్ లెర్నింగ్కి ముందు ఏంటి అంటే ఆసక్తి. విద్యార్థి ఎప్పుడైతే ఆసక్తిగా ఉన్నాడో ఇంట్రెస్ట్గా ఉన్నాడో అప్పుడే మనం వాడికి నేర్పించగలం అన్నమాట. సైకాలజీ ప్రకారము విద్యార్థి ఎప్పుడైతే తినడానికి రెడీగా ఉన్నాడో అప్పుడే మనం వాడికి నేర్పిస్తే వాడికి బాగా వస్తుంది అనమాట. అంతే కదా, ఏదైనా వాడు రెడీగా ఆసక్తిగా ఉన్నాడు అనుకో అప్పుడు మనం చెప్పింది వాడికి బాగా అర్థమవుతుంది. కాబట్టి ఆసక్తి ఎప్పుడు వస్తుందంటే మనము కొన్ని వెరైటీ యాక్టివిటీస్ ఏవైతే కొత్తదనమైన యాక్టివిటీస్ ఎప్పుడైతే చేస్తామో దాని ద్వారా వాడికి ఆసక్తి చూపిస్తాడు. కాబట్టి బాగా చేయగలం అనమాట. అయితే దీంట్లో ఏం బోధించాలని చెప్పుకున్నాం అంటే లైట్ ఆపరేటర్స్ బోధించాలి. ఏం బోధించాలి? లైట్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. దీంట్లో బోధించవలసిన అంశాలు స్పెషల్ పార్ట్లో ఒకటి లైట్ ఆపరేటర్స్. లైట్ ఆపరేటర్స్ బోధించాలి. లైట్ ఆపరేటర్స్ అంటే మనకి డంబెల్స్, ఇందాక చెప్పాను కదా, డంబెల్స్, వ్యాండ్స్, హూప్స్, రిబ్బన్స్, ఇట్లా రకరకాలు ఉన్నాయి లైట్ ఆపరేటర్స్. ఓకేనా, శారీ డ్రిల్స్ ఏవైనా చేయించవచ్చు అన్నమాట. శారీ పట్టుకొని ఇట్లా డ్రిల్స్ చేయించవచ్చు, లేదంటే రిబ్బన్స్ తోటి చేయించవచ్చు, లేదా వ్యాండ్స్తో చేయించవచ్చు, హూప్స్తో చేయించవచ్చు. ఓకేనా, డంబెల్స్తో చేయించవచ్చు, లెజిన్స్ కూడా చేయించవచ్చు. వీటన్నిటిని కూడా లైట్ ఆపరేటర్స్ అంటారు. ఏమంటారు? లైట్ ఆపరేటర్స్ చేయించవచ్చు. తర్వాత మార్చింగ్ చేయించవచ్చు. మార్చింగ్ సెరమోనియల్ మార్చింగ్, లేదంటే ఆర్డినరీ మార్చింగ్, ఇలా మార్చింగ్ రకాలు ఉంటాయి అనమాట. ఆ మార్చింగ్ కూడా చేయించవచ్చు దేంట్లో? ఈ స్పెషల్ యాక్టివిటీస్లో. ఓకేనా, తర్వాత హెవీ జిమ్నాస్టిక్స్. హెవీ జిమ్నాస్టిక్స్ అంటే ఇప్పుడు మనకి బ్యాలెన్సింగ్ బీము, లేదంటే ప్యారలల్ బారు, పోమెండ్ హార్సు, ఓకేనా, లేదంటే హార్జెంటల్ బారు. ఈ హార్జెంటల్ బార్ మీద ఎక్సర్సైజులు కానీ, లేదంటే బ్యాలెన్సింగ్ బీమ్ మీద ఎక్సర్సైజులు కానీ, లేదంటే ప్యారలల్ బార్ మీద ఎక్సర్సైజులు కానీ, అట్లా రకరకాల రోమన్ రింగ్స్ ఉంటాయి. రింగ్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ రోమన్ రింగ్స్ కానీ ఏవైనా కానీ జిమ్నాస్టిక్స్ సంబంధించి కూడా చేయించవచ్చు అనమాట. దేంట్లో అంటే స్పెషల్ పార్ట్లో లేదా స్పెషల్ యాక్టివిటీస్లో. గుర్తుపెట్టుకోవాలి, స్పెషల్ యాక్టివిటీలో ఏం బోధించాలంటే లైట్ ఆపరేటర్స్, మార్చింగ్, హెవీ జిమ్నాస్టిక్స్ మరియు కంబాటివ్స్ కూడా బోధించవచ్చు. కంబాటివ్స్ అంటే మనకి బాక్సింగ్, రెజ్లింగ్, జూడో అట్లాంటివి కూడా బోధించవచ్చు అనమాట. కంబాటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంబాటివ్స్ కూడా బోధించవచ్చు అనమాట. రక్షణ క్రీడలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బోధించవచ్చు. గుర్తుపెట్టుకోవాలి, కంబాటివ్స్ ఏమేంటివి? బాక్సింగ్, రెజ్లింగ్, జూడో అట్లాంటివి కూడా మనము బోధించవచ్చు. తర్వాత ఫండమెంటల్ మేజర్ గేమ్స్ కూడా బోధించవచ్చు. ఫండమెంటల్స్ ఆఫ్ మేజర్ గేమ్స్ అంటే మేజర్ గేమ్లో ఉన్న కొన్ని రకాల ప్రాథమిక చాతుర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ గేమ్స్ చాతుర్యంలో కూడా బోధించవచ్చు. అవి కూడా ఫండమెంటల్గా, అడ్వాన్స్డ్ కాదు, ఫండమెంటల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్స్ బోధించవచ్చు అనమాట. ఏంటంటే మేజర్ గేమ్లో ఉన్న ఫండమెంటల్స్ని కూడా బోధించవచ్చు. తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ కూడా బోధించవచ్చు. ఏం బోధించవచ్చు? ట్రాక్ అండ్ ఫీల్డ్ కూడా బోధించవచ్చు. గుర్తుపెట్టుకోండి, అంటే కొన్ని ఫండమెంటల్స్ మాత్రమే బోధిస్తాం అన్నమాట. దేంట్లో అంటే స్పెషల్ యాక్టివిటీస్లో కొన్ని ఫండమెంటల్స్ మాత్రమే బోధిస్తాం. అంటే అడ్వాన్స్డ్గా బోధించము, ఫండమెంటల్గా కొన్ని ఏదైతే ఉన్నాయో అవి కూడా బోధిస్తాం. తర్వాత పిరమిడ్స్ చేపిస్తాం. పిరమిడ్స్ సింపుల్ స్టంట్స్ ఏవైతే ఉన్నా స్టంట్స్ చేపిస్తాము. లేదంటే పిరమిడ్స్ అంటే మీకు తెలుసు, ఇట్లా నలుగురు మనుషులు కూర్చున్నారనుకోండి, వీళ్ళ మీద ఇక్కడ ఒకరెక్కడం, ఇక్కడ తర్వాత ఇద్దరు ఇక్కడ, తర్వాత ఒకడక్కడ, ఇట్లా అలా చేస్తుంటారు పిరమిడ్స్ అంటే. అట్లా రకరకాలు, వీడొకడు లేదా ఇటు పెట్టి ఇక్కడ ఒకడు అట్లా చేస్తూ ఉంటారు. ఇట్లా దీన్ని చేస్తే పిరమిడ్స్ అనమాట. అలా పిరమిడ్స్ కూడా చేయించవచ్చు. లేదంటే కొన్ని రకాల రిథమిక్ ఎక్సర్సైజెస్ కూడా చేయించవచ్చు. కొన్ని రకాల రిథమిక్ ఎక్సర్సైజెస్ లేదా డాన్సింగ్, ఇవన్నీ కూడా వెరైటీ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయించవచ్చు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, స్పెషల్ పార్ట్ అనేది ఏం చేయాలి? కొన్ని రకాల వెరైటీ కొత్తదనం ఉండే యాక్టివిటీస్ను బోధించాలి. తద్వారా ఏమవుతుందంటే విద్యార్థులు ఆసక్తి చూపుతారు, కాబట్టి వాళ్ళు యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎంత సమయం కేటాయించాలంటే 8 to 10 minutes సమయాన్ని కేటాయించాలి. ఓకేనా, తర్వాత దీంట్లో ఏం బోధించాలంటే ఇవన్నీ లైట్ ఆపరేటర్స్ బోధించవచ్చు, మార్చింగ్ బోధించవచ్చు, హెవీ జిమ్నాస్టిక్స్ బోధించవచ్చు, కంబాటివ్స్ బోధించవచ్చు, ట్రాక్ అండ్ ఫీల్డ్ బోధించవచ్చు, ఫండమెంటల్స్ ఆఫ్ మేజర్ గేమ్స్లో ఉన్న కొన్ని ఫండమెంటల్స్ కూడా బోధించవచ్చు. తర్వాత పిరమిడ్స్ బోధించవచ్చు. తర్వాత డాన్సింగ్ బోధించవచ్చు, రిథమిక్ యాక్టివిటీస్ కూడా బోధించవచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా మనము బోధించవచ్చు. దేంట్లో అంటే స్పెషల్ యాక్టివిటీస్లో మనం బోధించవచ్చు. గుర్తుపెట్టుకోవాలన్నమాట.
ఓకేనా. స్పెషల్ యాక్టివిటీస్లో ఏ రకమైన యాక్టివిటీస్ని బోధిస్తామంటే ఇవన్నీ కూడా మనం చెప్పగలగాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. తర్వాత ఇది స్పెషల్ యాక్టివిటీస్ అనమాట. తర్వాత రిక్రియేషన్ యాక్టివిటీస్. రిక్రియేషన్ యాక్టివిటీస్ లేకుండా అంటే రిక్రియేషన్ అంటే వినోదం అనమాట. రీక్రియేషన్ తిరిగి సృష్టించడం, వాడు కోల్పోయిన శక్తిని తిరిగి సృష్టించడమే ఈ రిక్రియేషన్ యాక్టివిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రిక్రియేషన్ యాక్టివిటీ లేకుండా మనము పాఠ్యాంశాన్ని ముగించకూడదు. ఈ రిక్రియేషన్ యాక్టివిటీస్ లేకుండా ఏం చేయకూడదంట, పాఠ్యాంశాన్ని ముగించకూడదు అని చెప్తున్నాడు. ఓకేనా. తప్పనిసరిగా ఉండాలి ఈ రిక్రియేషన్ అనేది, తప్పనిసరిగా ఉండాలి. జనరల్ లెసన్ ప్లాన్లో తప్పనిసరిగా ఉండవలసిన భాగం ఏంటంటే రిక్రియేషన్ పార్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ అంశం లేదా ఈ భాగం లేకుండా పాఠ్యాంశాన్ని ముగించకూడదు అని అడుగుతాడు, మిమ్మల్ని అడుగుతాడు. సాధారణ పాఠ్య ప్రణాళికలో ఈ భాగం లేకుండా పాఠ్యాంశాన్ని ముగించకూడదు అంటే మనము రిక్రియేషన్ యాక్టివిటీస్ గురించి చెప్పాలి, రిక్రియేషన్ పార్ట్ గురించి చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ రిక్రియేషన్ పార్ట్ వల్ల ఏమవుతుందంటే విద్యార్థి ఎంజాయ్గా ఉంటుంది అనమాట. ఫన్, ప్లెజర్, ఎంజాయ్మెంట్ ఉంటుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఎంజాయబుల్ పార్ట్ ఇన్ ద లెసన్ ప్లాన్. సాధారణ పాఠ్య ప్రణాళికలో మోస్ట్ ఎంజాయ్ఫుల్ పార్ట్ ఏంటంటే అది రిక్రియేషన్ పార్ట్ గానే చెప్తాము. గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఎంజాయ్ఫుల్ పార్ట్ ఇన్ ద జనరల్ లెసన్ ప్లాన్. ఏంటంటే అది రిక్రియేషన్ పార్ట్గా చెప్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ రిక్రియేషన్ పార్ట్కి ఎంత సమయం కేటాయిస్తారంటే 18 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఎన్ని నిమిషాల సమయం కేటాయిస్తారు? 18 నిమిషాల సమయం కేటాయిస్తారు. అదే 18 నిమిషాలు లేదంటే హాఫ్ ఆఫ్ ది క్లాస్, ఎందుకంటే 1/2. తిరునారాయణ హరిహర శర్మ ప్రకారం 1/2 హాఫ్ ఆఫ్ ది క్లాసు దేనికి కేటాయిస్తారంటే రిక్రియేషన్ యాక్టివిటీస్ కేటాయిస్తారు, లేదంటే 18 మినిట్స్గా కూడా చెప్తారు. అదే స్పెషల్ యాక్టివిటీస్కి ఎంత సమయం కేటాయిస్తున్నాం? 8 to 10 మినిట్స్ సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ తిరునారాయణ హరిహర శర్మ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ స్పెషల్ పార్ట్కి ఎంత సమయం కేటాయించాలంటే అది అవసరం లేదు, అంత అత్యవసరం ఏమి కాదు. స్పెషల్ పార్ట్ అనేది జనరల్ లెసన్ ప్లాన్లో అంతే అత్యవసరం ఏమి కాదు. కానీ ఒకవేళ పెట్టదలిసి వస్తే మిగిలిన సమయం ఏమైతే ఉందో ఆ సమయాన్ని ఆల్టర్ కొంచెం మార్చుకొని దీనికి 1/6 వంతు సమయాన్ని కేటాయించవచ్చు అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇదంత అత్యవసరం ఏమి కాదు. ఎవరు చెప్తున్నారు? తిరునారాయణ హరిహర ప్రకారము. ఓకేనా. ఇది అంత అత్యవసరం ఏం కాదు. ఒకవేళ పెట్టవలసి వస్తే 1/6 వంతు స్పెషల్ యాక్టివిటీస్కి మనం బోధించవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని ఈ బేస్లో అడిగాడంటే 1/6 వంతు పెట్టండి. అలా కాకుండా సమయంలో అడిగాడంటే 8 to 10 మినిట్స్ పెట్టండి. గుర్తుపెట్టుకోవాలి. దేనికి? స్పెషల్ యాక్టివిటీస్కి చెప్పలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. స్పెషల్ యాక్టివిటీకి ఎంత సమయం కేటాయించాలి? 8 to 10 మినిట్స్ సమయం కేటాయించాలి. అలా కాకుండా తిరునారాయణ హరిహర శర్మ ప్రకారం అడిగాడు అనుకోండి, ఒకవేళ ఇది ఇలా భాగాలు అడిగాడు అనుకోండి, 1/6 ఆఫ్ ది టోటల్ టైం అని పెట్టండి. గుర్తుపెట్టుకోండి. 1/6 వంతు సమయాన్ని కేటాయించవచ్చు అని చెప్తున్నాడు, గమనించాలి. ఓకేనా. అదే ఇంటరాక్టివ్ యాక్టివిటీకి 1/8, ఫార్మల్ యాక్టివిటీకి 1/4, స్పెషల్ యాక్టివిటీకి 1/4, రిక్రియేషన్ యాక్టివిటీస్కి స్పెషల్ యాక్టివిటీస్కి 1/6, రిక్రియేషన్ యాక్టివిటీస్కి 1/2, హాఫ్ ఆఫ్ ది క్లాస్, సగం క్లాసు రిక్రియేషన్ యాక్టివిటీస్కే బోధించాలంట. చూడు, లేదంటే 18 నిమిషాలు దానికే బోధించాలని చెప్తున్నాడు. నిమిషాలు అడిగినప్పుడు 18, లేదంటే హాఫ్ ఆఫ్ ది క్లాస్ 1/2 అని చెప్పాలి. గుర్తుపెట్టుకో. 1/2 అంటే 45 నిమిషాల్లో 22 నిమిషాలు రావాలి కదా అని అనుకోవచ్చు. ఒకవేళ మిమ్మల్ని అడిగినప్పుడు హాఫ్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పాలి. ఇలా అడిగినప్పుడు 18 మినిట్స్ అని చెప్పండి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇలా అడిగినప్పుడు ఇదే పెట్టండి. మనకి 22.5 మినిట్స్ వస్తాయి ఇది హాఫ్ ఆఫ్ ది క్లాస్ అంటే. కానీ ఇలా అడిగినప్పుడు మీరు ఇదే ఆన్సర్ చేయండి, ఎందుకంటే రూల్ బుక్లో అట్లా ఉంది కాబట్టి అదే మనం పెట్టాలి. స్టాండర్డ్ బుక్లో అలా ఉంది కాబట్టి అదే పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ రిక్రియేషన్ పార్ట్లో ఏం బోధిస్తామంటే విద్యార్థులకు సంబంధించి ఏదైనా మైనర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైనర్ గేమ్స్, లేదంటే రిలే గేమ్స్, ఇట్ గేమ్స్, ట్యాగ్ గేమ్స్, అలాంటివి ఏవైనా కానీ బోధించవచ్చు అనమాట. మైనర్ గేమ్స్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు. ఎందుకంటే వాళ్ళు ఇవంతా కూడా ఇక్కడంతా కూడా కష్టపడి వచ్చుంటారు. ఆ కష్టాన్ని మనం రిక్రియేషన్ పార్ట్లో పోగొట్టాలి. ఏదైతే వాడికి అప్పుడు దాకా స్ట్రెస్ అయి ఉంటాడు కాబట్టి, అంటే మనము వాడి చేత యాక్టివిటీ చేయించుంటాం, ఆ యాక్టివిటీ వల్ల స్ట్రెస్ అయి ఉంటాడు కాబట్టి ఇక్కడ వాడికి ఏం లభించాలంటే వాడికి ఎంజాయ్మెంట్ లభించాలి. ఏం లభించాలి? ఎంజాయ్మెంట్, ఫన్ ఉంటుంది, ప్లెజర్, ఆహ్లాదంగా ఉంటాడు. ఇక్కడ ఎక్కడ ఉంటాడంటే దేంట్లో ఉంటుందంటే రిక్రియేషన్ పార్ట్లో ఏముంటుంది? ఫన్, ప్లెజర్, ఎంజాయ్మెంట్ ఉంటుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఎంజాయబుల్ పార్ట్. ఏదంటే అది రిక్రియేషన్ పార్ట్ అని చెప్పాలి. ఓకేనా. దీంట్లో ఏం చేపిస్తామంటే ఏదైనా మైనర్ గేమ్స్ కానీ, రిలే గేమ్స్ కానీ, ఇట్ గేమ్స్ కానీ, ట్యాగ్ గేమ్స్ కానీ ఏవైనా కానీ చేయించవచ్చు. అంటే వాడు ఆడుకునే విధంగా, నవ్వుకునే విధంగా,
ఓకేనా, చేయించాలి. అవి ఎలా చేస్తామంటే ఉదాహరణకి మనకి ఫ్లకింగ్ ద టెయిల్ అంటారు. టెయిల్ను అంటే తోకను పీకడం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎట్లాంటి ఆటలు ఆడిస్తారంటే దాంట్లో మనకి ఇక్కడ సర్కిల్ పెడతారు, సర్కిల్లో విద్యార్థులందరినీ కూడా వదిలేస్తారు, వాళ్ళకి ఒక తోక లాంటిది పెడతారు. ఏదైనా ఒక ఏదైనా కావచ్చు, ఒక మంట తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టచ్చు, లేదంటే కాగితంతో తయారు చేసిన ఏవైనా గుడ్డలు తోకలాగా పెట్టచ్చు. అలా తోకలాగా పెట్టి వాడిని లోపలికి వదిలేయాలి. లోపలికి వదిలేస్తే వేరే వాడి తోక పీకుతూ వాడి తోకను రక్షించుకుంటూ ఉండాలి. వేరే వాడి తోకను పీకుతూ ఉండాలి, వీడి తోకను రక్షించుకుండాలి, వీడి తోకను ఎవరు పీకుండా రక్షించుకోవాలి. అలా ఎవరైతే చివరిగా అక్కడ మిగిలాడో వాడిని విజేతగా ప్రకటించాలి. అట్లా అనమాట. అలా నవ్వుకుంటూ ఆడుకోవచ్చు. లేదంటే స్నాక్స్ ద హ్యాండ్ కర్చీఫ్. హ్యాండ్ కర్చీఫ్ ఇక్కడ ఒక సర్కిల్ గీసి దాంట్లో ఖర్చు పెట్టచ్చు. ఇటు విద్యార్థులను డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేసి వీళ్ళకి 1 2 3 4 1 2 3 4 అట్లా నెంబర్స్ ఇచ్చేయచ్చు. 1 అని పిలిచినప్పుడు 1 ఈ దీంట్లో 1 రావాలి. వీళ్ళు వచ్చి దీని చుట్టూ తిరుగుతూ ఈ కర్చీఫ్ని తీసుకొని వీడైతే ఇటువైపుకి వెళ్ళాలి, వీడైతే ఈ కర్చీఫ్ తీసుకొని ఇటువైపుకి వెళ్ళాలి. ఈ దాటే లోపే వీడు వాడిని అవుట్ చేయాలి. లేదంటే వీడు తీసుకొని వస్తున్నాడు అనుకోండి, వీడు దీన్ని దాటే లోపే వీడు వాడిని అవుట్ చేయాలి. అప్పుడు అవుట్ చేస్తే వీడికి ఒక పాయింట్ అనమాట. లేదంటే వీడు వాడిని అవుట్ చేస్తే వాడికి ఒక పాయింట్. అట్లా పాయింట్లు వారీగా ఎవరైతే గెలిచారో వారిని విజేతగా ప్రకటించాలి. ఆ టీమ్స్కు చప్పట్లు కొట్టించి వాళ్ళు విజేతగా ప్రకటిస్తారు. అట్లాంటి రకరకాల మైనర్ గేమ్స్. లేదంటే రిలే గేమ్స్. రిలే గేమ్స్ అంటే ఉదాహరణకి మనం ఏదైనా బాల్స్ పెట్టి ఆ బాల్ను ఇక్కడ పెట్టుకొని కంగారు రిలే అంటాం. కంగారు రిలే అంటే ఏం చేస్తారంటే ఇక్కడ గీత పెడతారు, ఇక్కడ గీత పెడతారు, ఈ టీంని ఇక్కడ నిలబెడతారు, ఈ టీంని ఇక్కడ నిలబెడతారు, మధ్యలో మోకాళ్ళ దగ్గర బాల్ పెడతారు. మోకాళ్ళు వాళ్ళకు కూడా బాల్ ఇస్తారు, వీళ్ళకి కూడా పెడతారు. రెడీ గో అన్నప్పుడు ఈ బాల్ మధ్యలో పెట్టుకొని ఇట్లా కంగారు లాగా పరిగెత్తుకుంటారు అన్నమాట ముందుకు. అలా తిరిగి ఈ గీత దగ్గర ఏదైనా ఒక డంబెల్ పెడతారు. డంబెల్ కానీ లేదంటే ఇండియన్ క్లబ్ ఏదైనా పెడతారు అనమాట. ఇండియన్ క్లబ్ ఏదైనా పెట్టి ఇలా తిరిగి రమ్మంటారు. అలా ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాడికి ఇస్తారు. వాడు మళ్ళీ బాల్ అక్కడ మోకాళ్ళ సందులో పెట్టుకొని కంగారులాగా పరిగెత్తారు. అలా రిలేస్ అని ఆడించవచ్చు అనమాట. ఓకేనా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులందరూ కూడా నవ్వుకుంటారు, బాగా ఎంజాయ్మెంట్. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి వాడిని మనం బాగా తయారు చేస్తాం. అంటే నేను కష్టపడ్డాను అనే ఒక మనసులో నుంచి దాన్ని తొలగించడం కోసమే ఈ రిక్రియేషన్ పార్ట్ అనేది పెట్టున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే వాడు ఉదాహరణకి మనకి 7th పీరియడ్ గేమ్స్ పీరియడ్ ఉంది, 8th పీరియడ్ వల్ల వాళ్ళు క్లాస్కి వెళ్ళాలి కదా, ఆ క్లాస్కు మనం వీడిని తయారు చేయాలి. ఎక్కడ తయారు చేయాలంటే రిక్రియేషన్ యాక్టివిటీస్లో ఎప్పుడైతే చేయించామో అప్పుడు వాడు కష్టపడినంతా కూడా మళ్ళీ అక్కడ మర్చిపోతాడు అనమాట. రీక్రియేషన్, తిరిగి సృష్టిస్తాం. వాడు ఏదైతే కోల్పోయిన శక్తి ఏదైతే ఉందో ఆ కోల్పోయిన శక్తిని తిరిగి సృష్టించడమే ఈ రీక్రియేషన్ అనమాట. రీక్రియేషన్ అంటారు. రిక్రియేషన్ పార్ట్ గుర్తుపెట్టుకోవాలి. వినోదం. అట్లా వినోదంగా ఆడతారు కాబట్టి వాడు మిగతా అన్ని కూడా మర్చిపోతాడు, ఆ స్ట్రెస్ అంతా కూడా మర్చిపోతాడు. ఓకేనా. కాబట్టి అలా మైనర్ గేమ్స్ కానీ లేదా రిలే గేమ్స్ కానీ ఇట్లాంటి గేమ్స్ ఏవైనా కానీ చేజింగ్ గేమ్స్ కానీ అట్లా ఏమైనా కానీ ఆడించవచ్చు. దీంట్లో ఏమవుతుందంటే ఫన్, ప్లెజర్, ఎంజాయ్మెంట్ మొత్తం కూడా లభిస్తుంది. వాడిని నెక్స్ట్ క్లాస్ కూడా మనము రెడీ చేసి పెడతాం అనమాట. ఏ పార్ట్లో అంటే రిక్రియేషన్ పార్ట్లో. ఈ రిక్రియేషన్ పార్ట్ లేకుండా లెసన్ ప్లాన్ అనేది ముగించడానికి వీల్లేదు అని చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అసెంబ్లీ అండ్ డిస్మిసల్, రీఅసెంబుల్. మరలా అసెంబ్లీ చేస్తాం. ఇక్కడ ఒక అసెంబ్లీ చేస్తాం కదా, మరలా ఇక్కడ కూడా ఒక అసెంబ్లీ చేస్తాము, డిస్మిసల్ ఇస్తాం. ఈ అసెంబ్లీ చేసినప్పుడు ఏం చేస్తారా అంటే అసెంబ్లీ చేసి ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సలహాలు, సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, దానికి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారనమాట. అయితే ఏవైతే వాళ్ళు తప్పులు చేస్తారో ఆ తప్పులన్నింటి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటారు. లేదంటే ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకోండి, ఆ సలహాలు, సూచనలు అనేవి ఈ అసెంబ్లీ అండ్ డిస్మిసల్ ఇస్తారు. దీనికి ఎంత సమయం కేటాయిస్తారంటే 2 to 3 minutes సమయాన్ని కేటాయిస్తారు. ఎంత సమయం కేటాయించాలి? 2 to 3 minutes సమయాన్ని కేటాయించాలి, గుర్తుపెట్టుకోండి. అదే తిరునారాయణ ఆర్యర్ శర్మ ప్రకారం అయితే అసెంబ్లీ అండ్ డిస్మిసల్కి, అసెంబ్లీ అండ్ రోల్ కాల్కి రెండింటికి కలిపి 1/8 అని చెప్తున్నాడు. అసెంబ్లీ అండ్ డిస్మిసల్కి, అసెంబ్లీ అండ్ రోల్ కాల్కి, అసెంబ్లీ రోల్ కాల్కి, అసెంబ్లీ డిస్మిసల్ రెండింటికి కలిపి 1/8 ఆఫ్ ది టోటల్ టైం. అంటే ఇది క్లాస్ రొటీన్ అనమాట. క్లాస్లో రొటీన్గా జరిగేది ఇది మొత్తం కూడా, అంతే కదా. అసెంబ్లీ రోల్ కాల్, అసెంబ్లీ డిస్మిసల్ రొటీన్గా జరిగేవి కాబట్టి క్లాస్ రొటీన్కి ఎంత సమయం కేటాయిస్తారంటే 1/8 ఆఫ్ ది టోటల్ టైం. దీనికి అంతా ఎంత సమయం కేటాయించాలని ఏం లేదు, కానీ ఒకవేళ రొటీన్ కాబట్టి దానికి 1/8 ఆఫ్ ది టోటల్ టైం అని చెప్తున్నాడు. ఎవరు? తిరునారాయణ ఆర్యర్ శర్మ. ఇట్లా పార్ట్లుగా డివైడ్ చేశారు, గుర్తుపెట్టుకోవాలి. పార్ట్లుగా డివైడ్ చేశాడు. అసెంబ్లీ అండ్ రోల్ కాల్కి మరియు అసెంబ్లీ అండ్ డిస్మిసల్కి ఎంత సమయం కేటాయిస్తామంటే మనకి 1/8 ఆఫ్ ది టోటల్ టైం పీరియడ్ యొక్క టైం ఏదైతే ఉందో దాంట్లో 1/8 అని చెప్తున్నాడు. అలా కాకుండా ఇక్కడ వేరుగా టైం అడిగినప్పుడు అసెంబ్లీ అండ్ డిస్మిసల్కి ఎంత సమయం కేటాయిస్తామంటే 2 to 3 minutes సమయాన్ని కేటాయించాలి. ఎంత సమయాన్ని? 2 to 3 minutes సమయాన్ని కేటాయించాలి అని చెప్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా. అయితే దీంట్లో ఏం చేస్తామంటే అసెంబ్లీ చేసి సజెషన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇస్తాం. ఓకేనా. తర్వాత ఈ అసెంబ్లీ అండ్ డిస్మిసల్ ఇచ్చేటప్పుడు ఈ డిస్మిసల్ అనేది ఇంప్రెసివ్గా ఉండాలి. అంటే ఏదైనా అందరూ కలిసి
క్లాప్ మాదిరిగా కొట్టే కానీ, లేదంటే షౌట్సింగ్ కానీ, లేదంటే టర్నింగ్ కానీ, ఇట్లా టర్న్ చేయడం కానీ, లేదా అందరూ ఒక్కసారిగా జంప్ చేయడం కానీ అలా చేయాలి. అంటే దీంట్లో ఏం చేస్తారంటే విద్యార్థులందరూ కూడా వరుసక్రమంలో నిలబడతారు, అసెంబ్లీ అవుతారు. అసెంబ్లీ అయినప్పుడు ఎవరైతే ఒక విద్యార్థి నాయకుడు ఎవరైనా కానీ ఒక విద్యార్థి వెళ్ళి అక్కడికి వెళ్ళి టుడే కమాండ్ ఆన్ మై డిస్మిసల్ అని చెప్తారు అనమాట. ఏం చెప్తారంటే అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి, షౌట్ చేయండి, లేదంటే షౌట్ చేయండి, అరవండి, లేదంటే టర్న్ అవ్వండి, గట్టిగా టర్న్ అవ్వండి. అట్లా ఏదైనా కానీ ఇంప్రెసివ్గా ఉంటుంది అనమాట. చెప్పేది కూడా ఇంప్రెసివ్గా ఉంటుంది. లేదంటే జై, సగం మంది జై అనండి, సగం మంది హింద్ అనండి, జై హింద్, అట్లా జై హింద్, జై హింద్ అంటే 3 times అనండి అని చెప్తారు అనమాట. ఏదైనా కానీ కమాండ్లోనే చెప్పాలి. ఓకేనా? డిస్మిసల్ అనేది దేంట్లో చెప్పాలి? కమాండ్లోనే చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఫార్మల్ యాక్టివిటీస్ను కమాండ్లో బోధించాలి, డిస్మిసల్ కూడా దేంట్లో చెప్పాలంటే కమాండ్లో చెప్పాలి. డిస్మిసల్ అనేది ఇంప్రెసివ్గా ఉండాలి. ఎలా ఉండాలంటే డిస్మిసల్ అనేది ఇంప్రెసివ్గా ఉండాలి. ఎలాగైనా చెప్పొచ్చు. హాఫ్ ఆఫ్ ది క్లాస్ పిలిచే జై, నెక్స్ట్ క్లాస్ పిలిచే హింద్, జై హింద్, లేదంటే హాఫ్ ఆఫ్ ది క్లాస్ పిలిచే జై జవాన్, హాఫ్ ఆఫ్ ది క్లాస్ పిలిచే జై కిసాన్, అట్లా జై జవాన్, జై కిసాన్, జై జవాన్, అట్లా 3 times లౌడ్లీ అండ్ క్లియర్లీ అని చెప్తారు. అట్లాగైనా చేయొచ్చు అనమాట. లేదంటే ఏదైనా చప్పట్లు అయినా కొట్టచ్చు, లేదంటే షౌట్స్ అయినా చేయొచ్చు, లేదంటే టర్నింగ్ అన్నా చేయొచ్చు, జంపింగ్ అయినా చేయొచ్చు, ఏదైనా ఏ రకంగా అయినా చేయొచ్చు అనమాట. అలా ఏదైనా కానీ దేంట్లో చేయాలంటే కమాండ్లో చేయాలి. అది కూడా డిస్మిస్ అనేది ఎలా ఉండాలంటే ఇంప్రెసివ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా డిస్మిస్ అయిపోయిన తర్వాత ఎవరి క్లాస్కి లైన్లో మరలా క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇది లెసన్ ప్లాన్ అనమాట. ఓకేనా? దీనికి మొత్తానికి ఎంత సమయం కేటాయిస్తారంటే 45 నిమిషాలు సమయం కేటాయించాలి.